హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అరే ఈరోజు రామాయ రామభద్రాయ చెప్పలేం కదా, 3 నెలల నుంచి అలవాటైపోయింది. అందుకే ఒక్క నిమిషం ఆలోచిస్తున్నా ఏం చెప్పాలని. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరతుహే నమః. పంచతత్వాత్మకం కృష్ణం భక్త రూపస్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్తశక్తికం. గురవే గౌరచంద్రాయ రాధికాయ తదాలయే కృష్ణాయ కృష్ణభక్తాయ తద్భక్తాయ నమో నమః. హరే కృష్ణ. భక్తులందరికీ జప టాక్ 0.2కి స్వాగతం. 0.1లో మనం రామాయణాన్ని అధ్యయనం చేసుకున్నాం. ఇప్పుడు 2వ భాగంలో మనం శ్రీ చైతన్య మహాప్రభు యొక్క టీచింగ్స్ ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయబోతున్నాం. అయితే ఈ రోజు మాత్రం ఒక ట్రాన్సిషన్ మనం దీని నుంచి దానికి చేయబోస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా మీ యొక్క రామాయణ శ్రవణ అనుభవం ఏమిటి అని కొద్దిసేపటి తర్వాత మనం తెలుసుకుంటాం. కానీ ముందు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క శుద్ధ భక్తులైన శ్రీల ప్రభుపాదుల వారి యొక్క మహాత్మ్యం ఎట్టిది అనే విషయాన్ని మీకు అవగతం చేయడానికి ఒక విషయాన్ని మీకు ప్రస్తావన చేస్తాను. నిన్న ఎవరైతే మనం హస్తినాపుర ఢిల్లీలో ఉన్నప్పుడు మేము ఒక డివోటీ వాళ్ళ ఇంట్లో ఉన్నాం, మీకు చెప్పాం కదా, అక్కడ నుంచి మీరు వాళ్ళ డీటెయిల్స్ కూడా చూపించాను, మీకు గుర్తే ఉండే ఉంటుంది. దామోదర్ కీర్తన్ ప్రభు, నిత్య లలితాదేవి మాతాజీ. అయితే మొన్న రాత్రి పూట మాతాజీ ప్రభుజీ మాతోటి మాట్లాడుతూ వాళ్ళ యొక్క జీవితం గురించి చెప్తున్నారు. ఫస్ట్ నేను ప్రభుజీ మెట్రోలో వెళ్తున్నాం అనమాట శివాజీ స్టేడియంకి. అప్పుడు నాతోటి అన్నారు, ప్రభుజీ నిజంగా చెప్పాలంటే నేను ఇంత బాగా భక్తి చేయగలుగుతున్నానంటే నా భార్యది చాలా దాంట్లో పాత్రత ఉంది ప్రభుజీ. నన్ను చాలా సపోర్ట్ చేస్తుంది, నాకు చాలా హెల్ప్ చేస్తుంది. మా డాటర్ ఇంకా అమెరికాకి వెళ్ళిపోయాకైతే ఇంకా నాకు మా వైఫే అంత సపోర్ట్ అని ఆయన నాకు చెప్పడం జరిగిందనమాట. అయితే నేను ఈ విషయం మాతాజీకి చెప్పాను. మాతాజీ, ప్రభుజీ ఇలా మిమ్మల్ని ఇంత బాగా పొగుడుతున్నారు ఈరోజు, ఎంత సంతోషపడ్డారో, ఎంత గ్రేటిట్యూడ్ మీ పైన ఉంది, మీరు అట్లా భక్తిలో ఆయనకి హెల్ప్ చేస్తున్నారని. చాలా సంతోషం మాతాజీ. ఇలా భర్త కాంప్లిమెంట్ చేయటం అంటే మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం అని చెప్తే మాతాజీ అన్నారు, ప్రభుజీ నిజంగా చెప్పాలంటే నేను ఆయనని కాదు ప్రభుజీ భక్తిలోకి ముందుకు తీసుకెళ్లేది, ఆయన నన్ను భక్తిలోకి ముందుకు తీసుకెళ్తున్నారని మాతాజీ చెప్పడం ప్రారంభం చేసింది. మేము చాలా సంతోషపడ్డాం. అలా ఇద్దరిని ఒకళ్ళు మంచి విషయాలు చెప్పుకోవటం. జనరల్ గా ఒకళ్ళ పైన ఒకళ్ళు చాడీలు చెప్పుకుంటారు కానీ మంచి చెప్పుకోరు. అయితే ఎప్పుడైతే మాతాజీ ఇలా అన్నదో, ప్రభుజీ ముझे बहुत टॉलरेट किया उन्होंने, बहुत टॉलरेट किया, చాలా నన్ను
ఓర్పుతో నాపై ఎట్లున్నారు ప్రభుజీ, చాలా ఓదార్పైనది, చాలా ఓదార్పైనది అని అన్నారనమాట. అయితే నేనన్నాను, "ఏంటి మాతాజీ ఏంటి అలా?" అంటే "ఏమైంది? మిమ్మల్ని డివోటీగా ఆయన చేసారా? ఆయన మిమ్మల్ని చేసారా?" అంటే, "ప్రభుజీ మీరు నమ్మరు, నేను నిరీశ్వరవాదం అంటే ఏథియిజంలో పీహెచ్‌డీ చేశాను నేను." నేను చెప్పాను గదా! ఆవిడ సంస్కృత్ టీచర్ అని నిత్యలలిత మాతాజీ. అయితే ఆవిడ సంస్కృత్ ఎంఏ తర్వాత ఆవిడ పీహెచ్‌డీ టాపిక్ నిరీశ్వరవాదం పైన చేసిందట. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు, నాన్నగారు నిరీశ్వరవాదులు చిన్నప్పటి నుంచి. కాబట్టి ఈవిడకెప్పుడు పూజ, భక్తి అనేది ఒక్క వర్డ్ కూడా ఎప్పుడు తెలిసేది కాదట. దేవ సమాజ్ అని ఎవరిదో సమాజంలో వాళ్ళు ఉండేవాళ్ళట. వాళ్ళ గురువులు కేవలం నిరీశ్వరవాదాన్ని మాత్రమే ప్రస్తావన చేసేవారట. అయితే మాతాజీకి సెవెంత్ స్టాండర్డ్‌లోనే ఒక కోరిక ఉండిందంట. నేను కానీ హైర్ స్టడీస్ పీహెచ్‌డీ చేస్తే అది నిరీశ్వరవాదం పైన చేసి నేను అందరికి కూడా దేవుడు లేడని స్థాపనం చేయాలి అని తన యొక్క లైఫ్ గోల్‌గా పెట్టుకుందట మాతాజీ. ఎప్పుడైతే ఎంఏ అయిపోయిందో అప్పుడు పీహెచ్‌డీకి అప్లై చేసినప్పుడు పీహెచ్‌డీ టాపిక్ ప్రెజెంట్ చేస్తారు. కొంతమంది ప్రొఫెసర్స్ ముందు. అయితే సంస్కృతిలో నిరీశ్వరవాదం పైన నేను చేస్తానంటే కొంతమంది ప్రొఫెసర్స్ అన్నారట, "అది ఫిలాసఫీ టాపిక్ అయిపోతది. దాన్ని ఎలా చేయగలుగుతావు నువ్వు పీహెచ్‌డీగా" అనంటే, వీళ్ళ టీచర్ అన్నదట, "మరి సంస్కృతంలోనే ఉంది కదా! ఆ ఫిలాసఫీ కూడా. చేస్తే తప్పేమిటి?" అని అన్ని వాదిస్తే అప్పుడు ఈవిడికి ఆ టాపిక్ గ్రాంట్ అయిందట. ఎప్పుడైతే టాపిక్ గ్రాంట్ అయిందో, మొత్తం నిరీశ్వరవాద షడదర్శనములన్నీ గూడా చదివారట. నిరీశ్వరవాదం పైన ఉన్న పుస్తకాలన్నీ చదివేసి, డార్విన్స్ థియరీ ఫుల్లుగా అవపోసన పట్టి, ఎంత సంస్కృతంలో నిరీశ్వరవాదం పైనుందో అదంతా అవపోసన పట్టి, పీహెచ్‌డీలో టాప్‌గా నిలిచారట మాతాజీ. దాని తర్వాత సంస్కృత్ టీచర్‌గా చెప్పటం ప్రారంభమైంది. ప్రభుజీతో వివాహమైంది. వివాహం అయిపోయాక ప్రభుజీకి ఫస్ట్ ప్రీచింగ్ చేసింది నిరీశ్వరవాదం పైన. ప్రీచింగ్ చేసి అంతా ఇంట్లో దేవతలను వదిలేసేయాలి, అందరిని ఇది చేసేయాలి, అది చేసేయాలని మొత్తం ఒక్కొక్క ఫోటో తీసేసి బయట పడేసిందట. పడేసి నిరీశ్వరవాదం కేవలం ఆ దేవ సమాజ్ అని ఎవరైతే స్థాపన చేశారో ఆయన ఒక్కడి ఫోటో మాత్రమే ఉండేదట ఇంట్లో. అయితే ప్రభుజీ ఎల్ఐసీలో పనిచేస్తారనమాట. అయితే ఎల్ఐసీలో ట్రైనింగ్స్ అవుతూ ఉంటాయి. ఒక దగ్గరికి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కెళ్ళినప్పుడు ఒక డివోటీ కూడా అందులో పాల్గొంటున్నారనమాట. ఆయన వంశీ బిహారీ ప్రభు. ముంబైలో ఉంటారు. వాళ్ళ సిస్టర్స్ అందరూ భక్తి వేదాంత హాస్పిటల్‌లో సర్విస్ చేస్తూ ఉంటారు. ఈయన కంటే కొద్దిగా పెద్ద వయసులో, పోస్ట్‌లో కూడా పెద్ద. అయితే ఆయన వచ్చినప్పుడు ఆయననెప్పుడైతే ఈయన లెక్చర్ ఇస్తూ జస్ట్ ఆయన చూడటం మాత్రం చేత ఈయనకు ఆకర్షణ కలిగిందట. ఏంటి ఈ వర్చస్సు? ఏంటి తేజస్సు? అయితే ఆయన లెక్చర్ అయిపోయాక 3 సార్లు హరే కృష్ణ మహామంత్ర కూడా చెప్పారట. ఏంటి కార్పొరేట్ లెక్చర్ తర్వాత 3 సార్లు హరే కృష్ణ మహామంత్ర చెప్పారు. అయితే ఈయనెళ్లి అడిగాడట. ఏంటి అసలు ఈ హరే కృష్ణ మహామంత్ర? అంటే ఇలా జపం జేయాలి. జపం చాలా మంచిది. జపం జేయండి అంటే, సరే అని జపమాల తీసుకొని ఇంటికొచ్చి మాతాజీకి చెప్పారట. ఇలా హరే కృష్ణ మహామంత్ర అని ఒకటుంటుందట. అది జపం జేయాలి అంటే మాతాజీ అన్నారట, "వీలు లేదంటే వీల్లేదు. అది నిన్ను హిప్నటైజ్ జేస్తారు. ఏంటి కృష్ణుడు చెప్తున్నాను నేను పెళ్లయినప్పటి నుంచి దేవుడు లేడు అది ఇది అంటే ఇప్పుడు నువ్వు జపం జేస్తావని పట్టుకుంటున్నావేంటి? ఫస్ట్ ఆ జపమాల వాడేసేయి" అని చెప్పిందట. సరే అని ప్రభుజీ ఇంట్లో నుంచి బయటికెళ్ళాక దొంగతనంగా జపం జేస్తూ ఉండేవారట. అయితే కొన్ని రోజుల తర్వాత ప్రభుజీ మాతాజీకి చెప్పకుండా మెల్లమెల్లగా ఆ క్లాసెస్‌కి వెళ్ళటం ప్రారంభం చేశారట వంశీ బిహారీ ప్రభు. అప్పుడు ఇది 2000లో 2000 సంవత్సరంలో ప్రభుజీ ముంబై నుంచి ఢిల్లీలో పనిచేస్తూ అక్కడ ఇది చేస్తూ ఉంటారు.
ఒకరోజు ఇంటికొచ్చి చెప్పారట, "ప్రభుజీ ఈ రోజు నుంచి మన ఇంట్ల ఉల్లిపాయ వాడకూడదు" అని చెప్పారు. చెప్పంగానే మాతాజీకి ఫుల్లు కోపమొచ్చేసి, వాళ్ళ మామగారికి ఫోను జేసి చెప్పిందట, "నేను పెళ్లి చేసుకుంటే ఎలా ఉండేవాడు, ఇప్పుడెవరో ఇస్కాన్ వాళ్ళతోటెళ్తున్నాడు. ఎళ్లి మొత్తం ఇంట్లో ఎల్లిపాయ మానేయమంటున్నాడు. రేపొద్దున నన్ను గూడా వదిలేస్తాడు." అనంటే అప్పుడు వాళ్ళ మామగారు నచ్చజెప్పారట, "అలా చేయకూడదు. జాగ్రత్త గృహస్థ ధర్మంలో ఉన్నప్పుడు ఇవన్నీ చేయకూడదు. జాగ్రత్తగుండాలి" అని జెప్తే, సరే అని విన్నాడట. ఒకరోజు ఇంటికి ప్యాంట్ షర్ట్‌లో ఇంటి నుంచి ఆఫీస్‌కెళ్లారట. వచ్చేటప్పుడు ధోతి కుర్తా ఉందట. సెంటర్‌కెళ్ళి ధోతి కుర్తా మార్చుకొని అలా వచ్చేసారు ఇంటికి. రాంగానే ఎంత కోపమొచ్చిందట ఆవిడకి. ఎంత కోపమొచ్చిందట. అసలు ఎవరు నీకివన్నీ నేర్పించేది? వంశీ బిహారీ ప్రభుకి ఫోను చెయ్యి. వంశీ బిహారీ ప్రభు ఫోన్ ఎత్తంగానే, "హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. నీ ప్రణామ్ నీ దగ్గరే బెట్టుకో. నా హస్బెండ్‌ని మార్చే అధికారం నీకేంటసలు? ఆ! సన్యాసి చేద్దాం అనుకుంటున్నావా? అసలు నీకు గృహస్థ అంటే ఏంటో తెలుసా? గృహస్థ అంటే" అనంగానే అక్కడ వంశీ బిహారీ ప్రభు అన్నారట, "అసలు నీకు తెలుసా గృహస్థ అంటే ఏంటి?" అని ఆయన ఎదుటి క్వెషన్ మాతాజీనేసారట. అప్పుడు గృహస్థ ధర్మం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారట. తర్వాత మాతాజీకి చెప్పారట, "మీరు గూడా రండొక్కసారి" అనంటే, సరే చూద్దాం అసలు వీళ్ళేం జేస్తున్నారని ఎళ్తే, అందరూ యంగ్ పీపుల్ సర్విస్ చేయటం అది ఇది జూసేదట. కానీ ఎప్పుడు దేవుడికి దండం బెట్టేది కాదట. ఎప్పుడు గోపాలకృష్ణ మహారాజ్, లోకనాథ్ మహారాజ్ వీళ్ళందరిని చూసేదట కానీ ఎప్పుడు నమస్కారం జేసేది గాదంట. దేవుడి ముందు గూడా అలా వాకింగ్ నడుచున్నట్టు నడిచేదట గానీ, దేవుడికి నమస్కారం మాత్రం చేసేది కాదట. కానీ సత్సంగానికి వెళ్తూ ఉండేదట ప్రభుజీ కోసం. ఎందుకంటే ఈయనకి ఏం జెప్తున్నారో వినాలి అని. ఏం మాయమాటలు చెప్పి ఎలా మార్చేస్తారో అని ప్రభుజీతో ప్రతి సత్సంగం వెళ్ళేదట. అలా వెళ్తూ ఉన్నారు. ప్రభుజీ ఒక భగవద్గీత తీసుకొని వాళ్ళ బెడ్ పైన ఒక చిన్న షెల్ఫ్ లాగుంటే ఆ బెడ్ పైన పెట్టేవారట. ఈవిడ రోజు మొత్తం క్లీన్ చేసేదట. ఆ భగవద్గీతను అలానే పెట్టేదట. కానీ ఒక్కసారి ఇంట్లో ఉన్నప్పుడు ఆవిడకనిపించిందట, అసలు ఈ భగవద్గీత ఏంటో చదువుదాము అని అక్కడే అలా పెట్టున్న భగవద్గీతను తీసి ఒక పేజ్ చదివింది. ప్రభుపాదుల వారిది రెండవ పేజ్ చదివింది. మూడవ పేజ్ చదివింది. నచ్చటం ప్రారంభం చేసిందట. చదువుతూ ఉంది. వాళ్ళ హస్బెండ్ ఇంటికొచ్చాక అడిగిందట, "ఈయన ప్రభుపాదుల వారి ఫోటో గావాలి నాకు" అని అడిగిందట. అయితే సరే అని ఆయన తీసుకొస్తే, ఆ ఫోటోని ఆవిడ బెడ్ ముందు పెట్టుకుందట. పెద్ద ఫోటో ఇప్పటికి వాళ్ళ బెడ్ ముందే ఉంది ఆ ఫోటో. ప్రభుపాదుల వారి ఫోటో. రోజు వాళ్ళ హస్బెండ్ వెళ్ళిపోంగానే ఈవిడ చదవటం ప్రారంభం చేసి, ఒకరోజు వాళ్ళ హస్బెండ్ వచ్చేసరికి ఎల్లిపాయలు వాళ్ళ పనామెకిచ్చేసి, "నువ్వు తీసుకెళ్ళిపో" అని చెప్పింది. వాళ్ళ హస్బెండ్ చెప్పిందట, "ఈ రోజు నుంచి ఎల్లిపాయ మన ఇంట్లో యూజ్ చెయ్యము" అని చెప్తే, "ఆ! నువ్వు అలానే అంటావు. నీ పైన నాకు నమ్మకం లేదంటే చూడు ఒకసారి" అని వాళ్ళ హస్బెండ్ చెప్పారట. తర్వాత వీళ్ళ ప్రభుజీకి వంశీ బిహారీ ప్రభు రాధా గోపీనాథ్ చౌపాటీలో రాధా గోపీనాథ్ ఫోటో ఇచ్చారట. ఆయన పరమపూజ్య రాధానాథ్ స్వామి మహారాజ్ డిసైపుల్. అయితే ప్రభుజీ మాతాజీకి కనిపించకుండా సీక్రెట్‌గా తన బ్యాగ్‌లో ఈ గోపీనాథ్ ఫోటో పెట్టుకొని రోజు దండం పెట్టుకొని, పువ్వు పెట్టుకుంటూ ఉండేవారట. మాతాజీ క్లీనింగ్ చేస్తుంటే ఈ ఫోటో దొరికిందట. దొరికినప్పుడు ఎవరైతే ఈ దేవ సమాజ్ అనే సంస్థాపకుడు యొక్క ఫోటో పెట్టుకునేదో మాతాజీ, ఆ ఫోటో తీసేసి పడేసి రాధా గోపీనాథ్ ఫోటో అక్కడ పెట్టుకుంది. ఇప్పటికీ రాధా గోపీనాథ్ ఫోటో ఆ 2001 ఇయర్‌లో ఏదైతే మాతాజీ పెట్టుకుందో ఇప్పటికి వాళ్ళ ఆల్టర్‌లో ఉన్నదది. అప్పటినుంచి మెల్లమెల్లగా చాంటింగ్ జేయటం, మెల్లమెల్లగా ప్రభుజీ నేర్పించటం ఫిలాసఫీ, కల్చర్ అన్నిటితో 2003వ సంవత్సరం నుంచి 16 మాలలు జపం జేయటం ప్రారంభం చేశారు. ఎంత విశేషం జూడండి. నాస్తికవాదం పైన పీహెచ్‌డీ జేసిన ఆవిడ
ఇప్పుడు ఇనీషియేట్ అయిపోయి, ఎలా ప్రభుపాదుల వారి యొక్క దయ వల్ల ఆవిడ డివోటీ అయినారు అనే విషయాన్ని చూపించడానికి బ్యాక్ టు గాడ్ హెడ్‌లో ఆవిడ లైఫ్ స్టోరీ కూడా ప్రచురితమైంది. ఇదే మాతాజీ నిత్యలలిత మాతాజీ ఎలా ప్రభుపాదుల వారి యొక్క పుస్తకం చదవటం వల్ల ఒక ఒక నాస్తికత్వంలో పీహెచ్‌డీ చేసిన ఆవిడ ఎట్లా భక్తురాలైందో అని హిందీ బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్‌లలో ప్రచురితం చేశారు ఆర్టికల్. అవి మాతాజీ చూపించారు మాకు. 3 సార్లు మాతాజీ పైన ఆర్టికల్స్ వచ్చాయట. ఇది భక్త సాంగత్యం యొక్క వైభవం. ఇది భక్తుల సాంగత్యం యొక్క మహిమ. ఎటువంటి వారినైనా సరే మార్చేసేది. ఇప్పుడు రోడ్‌కి ఇద్దరు దొరుకుతారు. మేము దేవుడిని నమ్మమని. చూసారా మీరు? వాళ్ళకి నా ఫిలాసఫీ ఉండదు. వాడి మాట్లాడలేడు. అటువంటి వాడిని గురించి మరి పక్కన పెడితే పీహెచ్‌డీయే చేసిన ఆవిడ ప్రభుపాదుల వారి యొక్క పుస్తకం చదివి ఎలా భక్తురాలైపోయిందో దీక్ష మాతో పాటే అయింది 2019లో. ఎలా డివోటీ అయిపోయి ఇంత సిన్సియర్ డివోటీ అయిపోయి ఎలా ఉండిందో అది ప్రభుపాదుల వారి యొక్క పుస్తక మాహాత్మ్యం అర్థం చేసుకోండి. సాధు సంగతి యొక్క మాహాత్మ్యం నేను అన్నాను. తర్వాత ప్రభుజీతో అన్నాను నేను, ప్రభుజీ మీరు ఇంత బాగా మాతాజీని డివోటీ చేశారంటే మా ప్రభుజీ అన్నారు, నేను కాదు ప్రభుజీ డివోటీ చేసింది, ఎవరైతే భక్తుల యొక్క సాంగత్యంలో నేను మాతాజీని ఉంచానో వాళ్ళు చేశారు డివోటీ. ఇంత విశేషం చూడండి, ఎంత విశేషం చూడండి అసలు. మాతాజీ టీచర్‌గా పనిచేస్తూ, ప్రభుజీ ఎల్ఐసిలో పనిచేస్తూ, ఒక డాక్టర్‌ని యాప్ డిజైనింగ్ చేయించారు నిఫ్ట్ నుంచి. దాని తర్వాత మాతాజీ ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. ఎక్కడున్నారు? న్యూ జెర్సీలో ఉన్నారు. న్యూ జెర్సీలో ప్రభుజీ కూడా మాతాజీ కూడా ఒక డివోటీతో వివాహం అయింది. మాతాజీ పేరు కూడా ఇప్పుడు ఇనిషియేషన్ లిస్ట్ లో ఉంది. వల్లభ్ చైతన్య ప్రభు ఆయన భక్తి సెంటర్ లో సర్వీస్ చేస్తుంటారు. మాతాజీ ప్రభుజీ ఏమో అక్కడ ఉన్నారు, వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు. ఎంత డెడికేటెడ్, ఎంత నీట్, ఎంత సత్వగుణంలో వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కటి నీట్ గా అరేంజ్ చేసి, భగవంతుడు జగన్నాథుడిని చూసారు కదా ఎంత బాగున్నాడు. ఎంత బాగున్నారంటే అంత బాగున్నాడు జగన్నాథుడు. చూపిస్తాను మీకు మళ్ళీ ఒకసారి ఆల్టర్ చూడండి. ఆ రాధా గోపీనాథ్ ఫోటో కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి పైన జగన్నాథుడు పక్కన ఒక రాధా గోపీనాథ్ ఉన్నారు, కనిపిస్తున్నారా మీకు? జగన్నాథుడి పక్కనే రాధా గోపీనాథుడు ఉన్నాడు. ఆ ఫోటో అండి మాతాజీ దగ్గర. ఎంత విశేషం చూడండి. కాబట్టి మనం ప్రయత్నించాలి. మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి. ప్రయత్నపూర్వకంగా కానీ మనం కొత్త వాళ్ళని మనం కానీ ప్రవచనములు వినడానికి ప్రేరణ చేసిన, మంచిగా భక్తుల యొక్క సాంగత్యంలోకి రావడానికి ప్రయత్నం చేసిన, అందుకే మనం కొత్త వాళ్ళతో ఒక యాత్ర చేయబోతున్నాం మనం. మీకు తెలిసిన వాళ్ళందరినీ మీరు ఆ యాత్రకి తీసుకొని రావచ్చు. నెక్స్ట్ యాత్ర ఏదైతే జీవి యాత్ర తర్వాత జరిగే యాత్ర ఉన్నదో దాంట్లో ఎంత మందినైనా మీరు కొత్త వాళ్ళని తీసుకొని రావచ్చు. మీ చుట్టాలని, మీ ఫ్రెండ్స్‌ని, వాళ్ళని, వీళ్ళని అందరిని పట్టుకొచ్చేసారనుకోండి. ఎంత బ్రహ్మాండంగా వాళ్ళందరూ కూడా భక్తి యుత సేవలో ముందుకెళ్ళడానికి వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. మనము భక్తి శాస్త్రి కోర్సు త్వరలో మనం ప్రారంభం చేసుకోబోతున్నాం. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు
1, 2 రోజులలో మనం ప్రారంభం చేస్తాం. థర్స్‌డే ఈ మే 30 కంటే జూన్ 6 నుంచి ప్రారంభం చేయాలి అని అనుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఈరోజు భక్తి సూత్రాలు, నారద భక్తి సూత్రాలు క్లాస్ ఉంది. తెలుసు కదా మీ అందరికీ కూడా. ఎన్ని గంటలకుంది? 2:00 ఉంది. 2 గంటలకు క్లాస్ ఉంది నారద భక్తి సూత్రములు. నారద భక్తి సూత్రములు అయిపోయాక సాయంత్రం పూట ఈరోజు వనస్థలీపురంలో ఉంది క్లాసు. దాని తర్వాత రేపు ప్రొద్దున మియాపూర్‌లో ఉన్నది. రేపు సాయంత్రం మళ్ళీ కొత్తపేట్ అనే ప్రదేశంలో ఉన్నది. మళ్ళీ రేపు మధ్యాహ్నం మనకి నారద భక్తి సూత్రములు క్లాస్ ఉన్నది. వచ్చే వారం పూట మళ్ళీ నారద భక్తి సూత్రములు శనివారం సాయంత్రం, ఆదివారం సాయంత్రం 2 క్లాసులున్నాయి. దాని తర్వాత నారద భక్తి సూత్రములు మనం పూర్తి చేసేసుకొని మనం దేంట్లోకి అడుగు పెట్టబోతున్నాం? సంపూర్ణ చైతన్య చరితామృతాన్ని అధ్యయనం చేయబోతున్నాం. అది నెక్స్ట్ సాటర్డే, సండే నుంచి సంపూర్ణ చైతన్య చరితామృతం మనకి ఇది అవ్వబోతుంది. ఇప్పుడు భక్తుల నుంచి మేము వినాలనుకుంటుంది ఏంటి అంటే, మీ యొక్క రామాయణ శ్రవణ ఏదైతే మనం జనవరి 22వ తారీఖు నుంచి చేశామో, దాని యొక్క అనుభూతి మీకేమని అనిపించింది? ఎలా మీకు అది ఉపయోగపడింది? అనే విషయాలు ఎవరైనా భక్తులు పంచుకోవాలి అని అంటే చేతులెత్తవచ్చును. రామాయణ ప్రవచన అనుభూతి ఏదైతే మనము ఈ 3 నెలలు చేశామో, వాటికి సంబంధించి ఎవరైనా చెప్పాలి, మాట్లాడాలి అని అనుకుంటే చేతులెత్తవచ్చు. దాని తర్వాత మనం మళ్ళీ ప్రశ్నోత్తరాలు మళ్ళీ విడిగా తీసుకుందాం. కానీ ఫస్ట్ రామాయణ ప్రవచన, రామాయణ శ్రవణ అనుభూతి ఎవరైనా చెప్పాలనుకుంటున్న వాళ్ళు మాత్రమే చేతులెత్తుదురుగాక. తులసి వ్రజకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ, హరే కృష్ణ. బాగున్నారా ప్రభుజీ? ఎస్ మాతాజీ. మీరు అప్పుడు జనవరి నుంచి స్టార్ట్ చేశారు కదా ప్రభుజీ, అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది ప్రభుజీ డైలీ. ఎందుకంటే ప్రభుజీ అసలు నేను టెంపుల్ కూడా దూరం ప్రభుజీ, వెళ్ళలేను కూడా. మార్నింగ్ జపా క్లాస్ జపం చేసుకుని అందరు భక్తులతో మీరు చెప్పే విషయాలు చాలా మంచి విషయాలు, జీవితంలో ప్రాక్టికల్ గా ఆచరించే విషయాలు ఉన్నాయి. ఇంకా రామాయణం నుంచి చాలా ఎన్నో విషయాలు తెలుసుకున్నా ప్రభుజీ. ఎన్నిసార్లు వినాలనిపిస్తుంది, ఇంకా వినాలని అనిపిస్తుంది ప్రభుజీ. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ టైం తీసుకొని మా గురించి చెప్పడం చాలా ఆనందంగా ఉంది ప్రభుజీ. ఏ ప్లేస్ లో వెళ్ళినా మీకు ఎన్ని సర్వీసెస్ ఉన్నా కూడా మా గురించి టైం తీసుకొని మీరు రామాయణం గురించి చర్చించడం, ప్రతి ఒక్క ఘట్టం, కొన్ని పాస్ట్ టైమ్స్ కూడా నాకు తెలియదు ప్రభుజీ. అవి అంటే కంబరామాయణం నుంచి ఇలా స్విమ్మింగ్ చేశారు, మా సీతమ్మ తల్లి ఇంకా రాముల వారు, ఆ పాస్ట్ టైం కొన్ని చాలా బాగా నచ్చాయి ప్రభుజీ నాకు. మీరు ఎన్నో సర్వీసెస్ ఉంటూ కూడా మీకు మా గురించి టైం ఇస్తూ మా గురించి ప్రే చేస్తూ ఉన్నారు ప్రభుజీ. ఇంకా నాకు చాలా శక్తి ఇస్తుంది ప్రభుజీ. రోజు నా బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. ఎందుకంటే మార్నింగ్ వినడం అనేది, మార్నింగ్ ప్రోగ్రామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మీ సాంగత్యంలో, మీ అందరి సాంగత్యంలో ఉండడం చాలా హ్యాపీగా ఉంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకా మీరు నిన్న ఒక ఘట్టం అంటే ఒక పాస్ట్ టైం చెప్పారు కదా, నాకు అప్పుడు గుర్తొచ్చింది. ఏంటంటే రాముల వారి పట్టాభిషేకం అయిన తర్వాత సీతమ్మ తల్లిని అడవిలో వదిలేస్తారు కదా, అప్పుడు మా గురుమారా చెప్పిన పాస్ట్ టైం ఒకటి గుర్తొచ్చింది ప్రభుజీ. చెప్పమంటారా ప్రభుజీ? చైతన్య లీల నుంచి. తప్పకుండా మాతాజీ. అయితే ఏంటంటే ప్రభుజీ, మా గురుమహారాజ్ ఒకసారి చెప్పారు, చైతన్య లీలలో ఏం జరిగిందని అంటే, ఒకసారి చైతన్య మహాప్రభు సద్భుజ రూపం చూపిస్తారు కదా చైతన్య లీలలో. అయితే ఒకసారి చైతన్య మహాప్రభు ఏంటంటే నవద్వీప్ లోని మోద్రమ ద్వీప్ అని ఉంది, ఆ ప్లేస్ లోనేమో అక్కడ రాముల వారు ఉన్నారు. రాముల వారు నవ్వుతూ ఉన్నారన్నమాట. నవ్వుతూ ఉంటే సీతమ్మ తల్లి అడిగారు, ఎందుకు మీరు నవ్వుతున్నారు, మీరు నవ్వడానికి కారణం ఏంటి అని అడిగారు. అడిగితే రాముల వారు చెప్పారు, ఏంటంటే త్రేతాయుగంలో నేను వచ్చాను కదా, అప్పుడు నేను అడవిలో వదిలేసాను కదా, వదిలేసినప్పుడు నేను ఇంట్లోని నీ యొక్క బంగారు రూపాన్ని, బంగారు విగ్రహాన్ని చేయించుకొని నేను రోజు పూజించేవాడిని కదా,
అలాగే ఇప్పుడు నేను కలియుగంలో సన్యాసం తీసుకొని నేను అడవులకి వెళ్ళిపోతున్నాను. నిన్నప్పుడు నేను వదిలేసాను కదా! అందుకే నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. నువ్వు నా యొక్క బంగారు పాముని వర్షిప్ చెయ్యు అని చెప్పేసి సీతమ్మ తల్లితో చెప్పారు. అందుకనే నేను నవ్వుతున్నాను అని చెప్పారు. అప్పుడు సీతమ్మ తల్లి అన్నారు, నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మీరు ఇట్లా ఈ ఫామ్‌లో తీసుకొని నాకు వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. మీరు ఈ అవతారం తీసుకోవడం ఇష్టం లేదు అని చెప్పారు ప్రభుజీ. ఆ పాస్ట్ టైమ్ నాకు గుర్తొచ్చింది ప్రభుజీ నేను మీరు చెప్తూ ఉంటే. థాంక్ యూ సో అదే మచ్. సోనార్ గౌరంగ విగ్రహం ఇంకా మనకి నవద్వీప్‌లో మనకి ఆ దర్శనం ఇస్తుంది. హరే అవును. కృష్ణ, హరే కృష్ణ. థ్యాంక్ యూ. శివరాజ్ కుమారి మాతాజీ. హరే కృష్ణ. వెంకట గౌరంగ ప్రభు. హరే కృష్ణ. దండవత్ ప్రణాం ప్రభు. ధన్యవాద ప్రణాం వెంకట ప్రభు. గౌరంగ. లాస్ట్ ఇయర్ అధిక మాసం నుంచే మీ క్లాస్ వినడం ప్రారంభం చేస్తాను యూట్యూబ్లో. అనేక మళ్ళీ జపా క్లాస్కే వచ్చేకి షురు అవుతున్నాయి. అనేక మీరు రామాయణం చెప్పినప్పటి నుంచి ప్రతి నిత్యము ఏదో ఒక రీతిగా ఎక్కడ ట్రావెల్ చేస్తున్నా కూడా లేదు వేరే ఇక్కడున్నా కూడాను వినాలా అనే ఒక ఆసక్తి కలిగింది. మీ అమృతమైన వాక్యాలంతను మా మనసులో చాలా చాలా బాగా నిలిచాయి ప్రభు. ఒక కుటుంబంలో ఒక తల్లి తండ్రి, ఒక అన్నదమ్ములు, ఒక భార్య, వదన, ఈ తర ఒక కుటుంబంలో ఒక పెద్ద కుటుంబంలో ఎట్లా ఉండాలా అనేది ఆదర్శమే శ్రీ రామాయణం అనేసి మీరు చెప్పిన ఒక్కొక్క మాట ఒక్కొక్క విషయము కూడా చాలా చాలా అమృతమైన వాటిది మరియు చాలా ఉపయోగం పడింది ప్రభు కుటుంబంలో జీవించేదానికి అన్న. హరే కృష్ణ. ధన్యవాద ప్రణాం ప్రభు. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. హరే కృష్ణ. శిరీష మాతాజీ. హరే కృష్ణ. దండప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మీరు నిన్న మా అందరితో అన్నారు కదా, అది అయ్యిందా ప్రభుజీ? మీ సర్వీస్ అయిందా? భగవంతుడు అనుకున్నట్టు అయింది, మనం అనుకున్నట్టు అవ్వలేదు. కానీ భగవంతుడు ఏదనుకుంటే అదే మనకి మంచిది కాబట్టి భగవంతుడు ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తారు అనే విషయాన్ని కోసం వెయిట్ చూస్తూ ఎక్సైట్మెంట్ తో ఉన్నాను నేను. హరే కృష్ణ. అదే మనసులో ఓకే ప్రభుజీ. అలాగే రామాయణం గురించి జనవరి 22 నుంచి ఇప్పటి వరకు మీరు 3 నెలలు ఇందాక తులసి మాతాజీ గారు చెప్పినట్టు మీరు ఎక్కడ ఉన్నా, ఎంత సేవలో ఎంత బిజీగా ఉన్నా గానీ ఈ క్లాస్ అటెండ్ అయ్యి అందరికి చెప్పడం మీ ఓపికకు ప్రణామాలు ప్రభుజీ. ఎన్ని క్లాసులు ఎన్ని ఉన్నా గానీ జపా క్లాస్ లో ఖచ్చితంగా వచ్చి రామాయణం గురించి తెలపడము, మేము వినడము అది మా సౌభాగ్యం ప్రభుజీ. రాముడు ఎలా జీవించాలి అని రాముడు ఆచరించి ఎలా అయితే కళ్ళకు కట్టినట్టు చూపించాడో మా అందరికి మీరు కూడా రామాయణాన్ని అలా కళ్ళకు కట్టినట్టు చూపించారు ప్రభుజీ మీ ప్రవచనాల ద్వారా. చాలా సంతోషం ప్రభుజీ. చాలా కొత్త విషయాలు నేను తెలుసుకున్న విషయాలు ఏంటంటే, కైకేయి మందర వారిద్దరికి మామూలుగా రామాయణాలలో ఇద్దరు కైకేయి రెచ్చగొడుతుంది, సారీ మందర రెచ్చగొడుతుంది కైకేయిని అని మామూలుగా తెలుసు. కానీ దాన్ని ఎంత మంచిగా వివరించారంటే, మందర కైకేయి మనసును మార్చడానికి ఏ లెవెల్కి వెళ్ళింది అనేది అది చాలా బాగా వివరించారు. అది నేను మీ ప్రవచనం ద్వారానే విన్నాను, ఎక్కడ వినలేదు. అదొకటి చాలా బాగుంది. ఇంకా ఇంకొకటి లక్ష్మణుడు గురించి గురువు వైష్ణవులను అపచారం చేయకూడదు, సుగ్రీవుడు లక్ష్మణుని కూర్చోమని లేదని చెప్పి అన్నారు కదా ప్రభుజీ. అదొక కొత్త విషయం, అది నాకు తెలియదు, అది కొత్త విషయము. ఇలా చాలా కొత్త విషయాలు చాలా నేర్చుకున్నాం. ఎంత రామాయణం విన్నా మీరు ఎంత విపులంగా చెప్పారంటే ఒక్కొక్కటి చాలా వివరించి చెప్పారు. అందుకు చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాం. అందరూ రామాయణం తెలిసిందే అనుకుంటారు కానీ మీరు చెప్పిన విధానం చాలా బాగుంది. ఇంకొకటి సీతమ్మ తల్లి అగ్ని ప్రవేశం రాముల వారు చెప్పలేదు, సీతమ్మ తల్లే తనకు తానుగా చేసింది అనే కొత్త విషయం. ఇలాంటి కొత్త విషయాలు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు ఎక్కడ ఉన్నా, ఇప్పుడు మాతాజీ చెప్పినట్టు ఎంత సర్వీస్ లో ఉన్నా గానీ
మీరు చెప్తారు, మీరు ప్రోగ్రామ్స్ అన్ని భలే అటెండ్ చేస్తారు ప్రభుజీ. మీ టైమింగ్ కి, మీ ఓపికకి, మీరు మా పైన చూపించే ప్రేమకి మేము అందరం ధన్యులం. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. విజయ మాతాజీ, విజయ చాముండేశ్వరి మాతాజీ. విజయ చాముండేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రమాణం. బాగున్నారా బాగున్నామండి. చెప్పండి. ఆదర్శవంతుడు, ఆజానుబాహుడు, తండ్రి మాట జవదాటిన శ్రీరామచంద్రుడి గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే ప్రభుజీ. ఫ్యామిలీలో అన్నదమ్ములు ఏ రకంగా ఉండాలి, తల్లిదండ్రులకు ఏ రకంగా గౌరవించాలి, ఏ రకంగా ఎలాగా ఉండాలి అనేది ఆ రోజుల్లో అప్పట్లో శ్రీరామచంద్రుడు ఆచరించి చూపించాడు. నిజం చెప్పాలంటే శత్రువులు కూడా హక్కును చేర్చుకునే మనస్తత్వం మన శ్రీరామచంద్రుడు. రావణాసురుడికి కూడా చివరికి ఒక అవకాశం కూడా ఇచ్చినప్పటికీ ఆయన అది నిలబెట్టుకోక శ్రీరామచంద్రుడు మరణించవలసి వచ్చింది. అంతటి గొప్ప ఆదర్శవంతుడు మన శ్రీరామచంద్రుడు. నిజంగా ప్రభుజీ చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే తెలియని విషయాలు ఎన్నో తెలుసుకున్నాము మీరు చెప్పిన రామాయణం ద్వారా. కొత్త విషయాలు ఇప్పుడు మాట్లాడిన వారందరూ కూడా చెప్పినట్టే నా మనసులో కూడా ఎన్నో విషయాలు కొత్తగా తెలుసుకున్నాం ప్రభుజీ. చాలా సంతోషం ప్రభుజీ. ఇంకొక విషయం ఏంటంటే ప్రభుజీ, ఈ నెల 21న మా తల్లిదండ్రులది 60వ పెళ్లి రోజు ప్రభుజీ. షష్ఠి పూర్తి. షష్ఠి పూర్తి ప్రభుజీ. మీకు వారు మాకు చెప్పారు, వారు ఇంట్లో నెట్ లేదు కానీ యూట్యూబ్ ద్వారా మీ ప్రవచనాలు వింటూ ఉంటారు ప్రభుజీ, మా అమ్మ నాన్నగారు. వారు ఎంతో కొంత అమౌంట్ మీకు పంపించమన్నారు. అది దేనికన్నా ఖర్చు పెట్టనియండి, మా శక్తి కొద్దీ ఎంతో కొంత పంపిస్తామమ్మా, అది వారికి ఎలాగన్నా చేర్చమని మాకు చెప్పారు ప్రభుజీ. వారికి నెట్ లేదు, ఇలా పంపించడం కూడా చేత కాదు. అందుకనేసి ప్రభుజీ అది మీకు ఇవాళ రేపట్లో ఇవాళే పంపించేస్తాను, మీరు అది దేనికన్నా ఖర్చు పెట్టండి. అది వారి మీకు మీరు మా తల్లి పేరు పైన, వాళ్ళిద్దరి పేరు పైన మన నరసింహ చతుర్దశి రోజు వాళ్ళకి నరసింహస్వామి వారి యొక్క సేవలో వాళ్ళకి ఇంకా మంచి ఆరోగ్యము, మంచి భగవన్నిష్ట, మంచి భగవంతుడి యొక్క పూర్తి కృపా కటాక్షాలు లభించాలని నరసింహ చతుర్దశి రోజు వాళ్ళు ఇచ్చే దక్షిణని మనం భగవంతుడి యొక్క సేవలో ఉపయోగిద్దాం. 21న భద్రాచలం వెళ్తున్నాం ప్రభుజీ, అక్కడ చేస్తున్నాము. అక్కడ భద్రాచలంలో చేసుకుంటున్నాము. అక్కడ మీరు ఎక్కడ ఉంటారండి? మేము గుంటూరు ప్రభుజీ. అమ్మ వాళ్ళు విజయవాడలో ఉంటారు, మా నాన్నగారు ఉంటారు, మేము ఇక్కడ గుంటూరులో ఉంటాము. సంతోషం సంతోషం. మీ ఎవరి దగ్గర నుంచి సమాశ్రయణాలు అయ్యాయి? చిన్నజీరి స్వామి వారి దగ్గర నుంచి. సంతోషం. నిన్న సాయంత్రం మేము స్వామివారిని కలవడానికి వెళ్ళాలి అని అనుకున్నాం. అక్కడ ఆశ్రమం నుంచి మమ్మల్ని పిలిచారు, కానీ స్వామివారు సడన్ గా ముంబై వెళ్ళారనమాట. అయితే మళ్ళీ నేను నాకు తెలిసి రేపు ఎల్లుండి ప్రొద్దున కానీ లేదా ముంబై నుంచి తిరిగి వచ్చేటప్పుడు కానీ వెళ్తాను. చాలా సంతోషం ప్రభుజీ. ఇంతకు ముందు మీరు ఆల్రెడీ అప్పుడు కలిసినప్పుడు కూడా మీరు మా గురువు, మా ఆచార్యుల ద్వారా మీరు టీవీలో కూడా చూసాం ప్రభుజీ. మీరు కూడా పెట్టారు కదా ప్రభుజీ, అది చూసి చాలా సంతోషం ప్రభుజీ. మీరు ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నారు. నిజంగా ప్రభుజీ మనసులో మాట, అసలు మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు ఎంత ధన్యులో ప్రభుజీ. మీలాంటి వారిని మాకందరికీ కూడా పరిచయం చేపించి మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దగలుగుతున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఈ కలియుగంలో, ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో ఎవరి మనసులు ఏ రకంగా ఎలా ఉంటున్నాయో, ఎలా మారుతున్నాయో, కుటుంబ సన్నివేశాలు ఏంటో అన్ని కూడా మీరన్నీ అవబోహన పెట్టి దానికి సంబంధించినట్టుగా మాకు ఈ ప్రవచనాలు చెప్తున్నారు ప్రభుజీ. అది చాలా చాలా ఆనందంగా, దాని సొల్యూషన్స్ కూడా మాకు దొరుకుతున్నాయి ప్రభుజీ. ఏ రకంగా మనిషి ఉండాలి, ఏ రకంగా ప్రవర్తించాలి, నాస్తికుడికి ఏంటి, ఇదేంటి అనేది అన్ని రకాలుగా మీరు మాకు కాచి పడపోసినట్టుగా మాకు చెప్తున్నారు ప్రభుజీ. నిజంగా పల్లాండుగా వర్ధిల్లాలి ప్రభుజీ మీరు మాత్రం. జై శ్రీమన్నారాయణ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ.
ఆ సుశీల మాతాజీ, సుశీల మాతాజీ. మనకి నిన్న మధ్యాహ్నం పూట నాకు తెలుగు నేర్పించిన టీచర్ మాకు ఒక మెసేజ్ పంపించారు. సడన్ గా ఎవరబ్బా నాకు మెసేజ్ పంపించింది అని చూడంగానే మా తెలుగు టీచర్ అన్నమాట. మాకు చిన్నప్పుడు తెలుగు నేర్పించిన ఆవిడ. అయితే ఆ మెసేజ్ మీకు మన వాట్సాప్ గ్రూప్ లో పంపిస్తాను, ఒకసారి వినండి. మా తెలుగు టీచర్ నా భాషని ఆమోదించారు. నువ్వు మాట్లాడే భాష చాలా బాగుంది అనగానే ఎన్ని తిట్లు తిన్నాం బాబు చిన్నప్పుడైతే మా తెలుగు టీచర్ నుంచి అయితే. వామ్మో, నాకు తెలుగు ఇప్పటికి నేను చెప్పాను, అమ్మా నేను అలానే ఉన్నా, నాకు తెలుగు రాయటం రాదు, చదవటం రాదు, చాలా కష్టపడి చదవాలి తెలుగు, కానీ మాట్లాడటం మాత్రం భగవంతుడు ఆయన ఇచ్చి నన్ను ఆయన సేవలో వినియోగించుకుంటున్నారు. అంటే మా టీచర్ చెప్పింది, నిన్ను చిన్నప్పుడు తెలియక తిట్టాను బాగా, అవన్నీ క్షమించేసాయి ఇప్పుడు నువ్వు నాకు అని అంటే, లేదు మీరు తిట్టడం వల్లే ఆ మాత్రం మనకి ఇది వచ్చింది అని మీకు వాట్సాప్ గ్రూప్ లో, మన జపా గ్రూప్ లో పంపిస్తాను చూడండి. చాలా సంతోషం వేసింది. వామో, మా తెలుగు టీచర్ దగ్గర నుంచి మార్కులు పడటం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్ నాకు లైఫ్ లో. అలాంటిది నిన్నటి రోజున ఆవిడ ఆమోదం ఇచ్చిందనమాట. మీకు పంపిస్తాను చూడండి. చాలా అంటే చాలా ఆనందం వేసింది నిన్న ఆ మెసేజ్ మనకి వచ్చాక. సరే, హరే కృష్ణ. ఎవరు మాట్లాడాలన్నారు ఇప్పుడు? రెడీయా మాతాజీ? నన్ను మాట్లాడమన్నారు ప్రభుజీ. చెప్పండి చెప్పండి. ప్రణామాలు. నేను గత సంవత్సరం నుంచి మీ ప్రోగ్రామ్స్ అన్ని వింటున్నానండి. ఓకే. ఫస్ట్ పార్థసారథి గారిని చూపించారు చెన్నైలో గుడి గురించి, ఆ స్వామికి ఎన్ని దెబ్బలు తగిలాయని చెప్పారు కదండి భగవద్గీతలో. ఆ మాటతో మీ మీద నాకు ఎంత అభిమానం వచ్చేసిందంటే తెలియదండి. నేను అందరి గురువులు రామాయణాలు వింటూ ఉంటాను, ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్తుంటారు కదా. ఇంకా మీ భాగవతం అన్ని విన్నానండి, అన్ని ప్రోగ్రామ్స్ ఈ సంవత్సర కాలంలో ఖాళీగా ఉంటా వినేసానండి. మీరు మొన్న చెప్పారు కదండి, రాముడు వారిని తీసి కింద పెట్టేసి పూజ చేయడం లేదని. సేమ్ ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేశానండి. నాకు ఆడవాళ్ళని ఇష్టపడే వదిలేసిన ఎక్కువ పట్టించుకోకుండా ఉండే మగవాళ్ళంటే ఇష్టం ఉండదన్నమాట. ఫస్ట్ తెలియక రాఘవేంద్ర స్వామి ఊరికి వెళ్ళేదాన్ని, ఆయన్ని ఇష్టపడలేదు. తర్వాత ఆయన స్టోరీ తెలిసిన తర్వాత రాముల వారిని కూడా నేను దండం పెట్టుకోవడం మానేసి, మా ఇంట్లో పట్టాభిషేకం ఫోటో ఉండేది కానీ దండం పెట్టడం మానేసేదాన్ని. తర్వాత బుద్ధుడు కూడా భార్యను వదిలేసి వెళ్ళిపోయారని తెలిసింది, ఆయన్ని కూడా ఇచ్చేసానమాట. ఇంకా భాగవతం విన్న తర్వాత మళ్ళీ మీరు చెప్పింది అంతా విన్న తర్వాత సీతాదేవి కావాలని వెళ్ళి సీతాయనం అని ఒక బుక్ చెప్పారండి ఒకళ్ళు. దానిలో సీతాదేవి పుట్టిన దగ్గర నుంచి అంత ప్రయాణం అంతా చెప్పారు. అందులో రాముడు వారి గురించి కూడా చెప్పారనమాట. అప్పుడు తర్వాత మీరు చెప్పారు, ఇంకా నేను రాముల వారిని పూజ చేస్తాను. వైకుంఠ ఏకాదశి రోజు నేను టాటూ వేయించుకున్నానండి, నిలువునామం. నేను రామానుజాచార్యుల వారు చెప్పిన నెల్లూరు వచ్చి రంగనాయ స్వామి టెంపుల్లో విష్ణు సహస్రనామం గురించి చెప్పారు. అతను స్వామీజీ చెప్పినట్టుగానే ఆయన గురు పరంపరలోని విష్ణు సహస్రనామం చదువుతూ ఉన్నాను. ప్రభుజీ చెప్పండి అమ్మా. అయితే రామానుజాచార్యులు అంటే బాగా ఇష్టం అండి. అట్లాగా విష్ణు అంటే ఇష్టమే కానీ రాముడు అంటే ఇష్టం ఉండేది కాదు. మీరు అన్ని తెలిసి, మీరు ఎంత చదువుకొని చిన్నప్పటి నుంచి మీరు అన్ని వింటూ కూడా మీరు అలా చేశారంటే, 4th స్టాండర్డ్ అని చెప్పారు చిన్నవారు అయినా నాకు కూడా అనిపించింది, ఒక్కొక్కప్పుడు మనం రాముడిని కూడా ఇష్టపడమేమో, తర్వాత ఆయన గురించి తెలిసాక బాగా ఇష్టపడతామని. ఇంకా నాకు మీరు ప్రభుపాదుల వారిలా అనిపిస్తారు స్వామీజీ. ఎందుకంటే ప్రభుపాదుల వారు 70 సంవత్సరాల్లో ఆయన ఎంతో దూరం ప్రయాణం చేసి ఇక్కడ అమెరికాలో ఉన్న అంటే తల్లిదండ్రులు లేకుండా ఉండే అనాథ పిల్లల్ని, వాళ్ళని వ్యసనాలని అన్నిటిని రూపుమాపినట్టు మీరు చిన్న వయసులో ప్రయత్నిస్తున్నారని నాకు ఎంత అనిపించిందండి. అసలు నాకు
మేము సఫర్ అయ్యాం మా మేనల్లుళ్ళ ద్వారాగా అట్లాగా. అసలు నాకైతే ఎంత ఆనందం అంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో మీలాంటి వాళ్ళు చిన్న వయసు నుంచే కూడా మీరు ఎంతో కృషి చేస్తా ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. అది మాత్రం నేను ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాను. అలాగే ఈ టాటూని కుంకుమ కలర్లో అది సన్నగా వేయించుకున్నాను ఫస్ట్ తెలియనట్టుగా. తర్వాత రామ మందిరం నిర్మాణం అయిన తర్వాత ఆ రోజు వెళ్ళి బాగా కొంచెం లావుగా అట్లా టాటూ వేయించుకున్నాను అనమాట. బాబాగా అది రాముల వారి గుర్తుగా. ఇంకా మీ గురించి చెప్పాలంటే నాకెందుకో మీరు మీ ఫోటోలు కూడానండి ప్రభుపాదుల వారి లాగా ఇలా కూర్చొని ఉంటారండి. నాకు ఎంత నచ్చారంటే మీరు అంటే ప్రభుపాదుల వారే మీరేమో ఈ జన్మలో అని కూడా అనిపిస్తా ఉంటుంది ఒక్కోసారి. అసలు మేము ఫస్ట్ కేవలం ప్రభుపాదుల వారి యొక్క దాసులం మాత్రమే. ఆయన అంటే ఆయన యొక్క చరణాల కింద ఒక చిన్న ఏమంటాం స్పెక్ ఆఫ్ డస్ట్ పాద ధూళికి కూడా మేము సరిపోము. ప్రభుపాదుల వారి యొక్క మా జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైన ఆశయం ఏంటి అంటే ప్రభుపాదుల వారు 70 సంవత్సరాల వయసులో ఆయన చేసిన కృషి, ఆయన చేసిన త్యాగానికి మా జీవితం కాదు, నాలాంటి ఇంకొక కొన్ని కోట్ల జన్మలు ఆయనకి సేవ చేసినా సరే ఆయనకి రుణం నేను తీర్చుకోలేము అనే భావన మాకెప్పుడు ఉంటుంది. కాబట్టి మాకు మీ అందరి యొక్క సేవ చేయడానికి ఉన్న ఏకైక ఇన్స్పిరేషన్ ప్రభుపాదుల వారు హ్యాపీ అవుతారు అనే ఒక్క మాట మాత్రమే. కాబట్టి మేమెప్పుడూ ప్రభుపాదుల వారి యొక్క దాసులం మాత్రమే. ప్రభుపాదుల వారు మీ అందరినీ మేము ఏ విధంగానైనా సరే మా మాటలు కానీ, మా సాంగత్యం కానీ మీ లోపల మార్పు తెచ్చింది, భగవంతుడి వైపు మిమ్మల్ని నడిపిస్తుంది అనంటే అది మా శక్తి కాదు. ఇది ఫస్ట్ విషయం అందరూ భక్తులు గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటి అంటే మాకు ఎటువంటి యోగ్యత లేని వాళ్ళం కూడా మేము ఇక్కడ కూర్చొని మేమేదో రామాయణ ప్రవచనం మీ ముందు చేసే అధికారం లేదు, నా భక్తి లేదు, నా జ్ఞానము లేదు, నా వయస్సు లేదు, నా సాక్షాత్కారము లేదు, నా సాధన లేదు, నా నిష్ఠ లేదు. కానీ మేము మీ ముందు కూర్చొని ఇక్కడ మీ ముందు మాట్లాడుతున్నాము అనంటే ఒకే ఒక బలం, అది ప్రభుపాదుల వారి యొక్క అనుగ్రహం మాత్రమే. అది ప్రభుపాదుల వారి యొక్క ఆశీర్వాదం మాత్రమే. అందుకే మీ ముందు కూర్చొని మాట్లాడే ఒక సాహసాన్ని మేము చేస్తున్నాం. కాబట్టి మీరు ఏదైతే మా గురించి చెప్తున్నారో అది మొత్తం డైరెక్ట్‌గా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పాద పద్మాలకే వెళ్ళి చేరుతుంది. చాలా సంతోషం మాతాజీ, మీరింత మా గురించి మేము చేసే సేవ గురించి మీరు చెప్పినందుకు. మొత్తం శ్రీల ప్రభుపాదుల వారి యొక్క దివ్య శ్రీచరణారవిందార్పణమస్తు. హరే కృష్ణ. చాలా సంతోషం అండి. నెక్స్ట్ మీనాక్షి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, బాగున్నారా? మీ ఆరోగ్యం బాగుందా? వస్తున్నారు మా ఆర్గనైజర్లు కొద్దిగా. మీనా మాతాజీ, స్వప్న మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. బాగానే ఉన్నాం ప్రభుజీ. ప్రభుజీ చాలా బాగా చెప్పారు ప్రభుజీ. మీరు రామాయణం చెప్తూనే ఉన్నారు, అందరూ చెప్పారు మాతాజీ వాళ్ళందరూ కూడా. నేను దాన్ని మీ మాటలో చెప్పలేను, బట్ ఒక శ్లోకంలో అయితే చెప్పగలను. ఎలా అయితే లక్ష్మణుల వారు రాముల వారి యొక్క సేవ చేశారు, అలాగే లక్ష్మి సంపన్నో వహి ప్రాణ యువ పరహ, అలా మీరు రాముల వారిని అలాగే మొదట గురువుని చాలా మీరు ప్రాణంగా పెట్టుకున్నారు. సో నాకు అలా అనిపిస్తుంది ప్రభుజీ, మీరు అంత ప్రేమని, ఆ భక్తిని అంతా మీరు ఇలా చూపిస్తున్నారు. అది నాకు లక్ష్మణ్ జీ లాగా అనిపిస్తారు. అలాగే మీరు చెప్పినటువంటి రామాయణంలో భరత్ మహారాజు నాకు చాలా బాగా నచ్చింది ప్రభుజీ. భారవాహితి భరత, ఎన్ని అవమానాలున్నా కష్టాలున్నా ఎంతమంది నిందించినా కూడా దాంతో పాటు రాజ్యభారాన్ని కూడా ఆయన మోసారు. అలాంటి టైంలో కూడా 14 సంవత్సరాలు ఆయన భక్తి సేవని మాత్రం వదలలేదు. అలాగే దానికి రాముల వారు రెసిప్రొకేట్ చేస్తూ తన భక్తిని చేసే శక్తిని, సేవని కంటిన్యూ చేసేలాగా శ్రీరాముల వారు రెసిప్రొకేట్ అయ్యారు. అది నాకు బాగా నచ్చింది ప్రభుజీ.
అండ్ నాకు ఒక సందేహం ఏమంటే సీతమ్మ వారు ఎప్పుడైతే ధనుష్ శాపాన్ని తను ఈజీగా ఎడమ చేత్తోనే ముందుగానే ఎత్తేస్తారు, ఆ తర్వాత రావణుడు ప్రయత్నిస్తారు, ఆయన చేయలేకపోతారు. తర్వాత శ్రీరాముల వారు ధనుష్ శాపాన్ని వించేస్తారనమాట ఎక్కువ పెట్టి. కానీ అయినా కూడా సీతామాతాజీ ఆ తను అశోక వాటికలో ఎందుకు రావణాసుడిని ఎదిరించకుండా శ్రీరాముల వారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు? హనుమంతుల వారు వచ్చినా కూడా శ్రీరాముల వారి కోసమే ఎందుకు అంతగా తప్పిస్తూ ఉంటారు? ఎందుకంటే మీరు చెప్పిన ప్రకారం సీతామాకి అంత శక్తి ఉంది, ధనుష్ శాపాన్ని ఎత్తే అంత రావణాసుడు కూడా ఎత్తలేరు. అయినా కూడా రావణాసుడిని ఎదిరించి ఎందుకు తను బయటికి రాలేదు అనే దానికి కొంచెం చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలరా ప్రభుజీ కొద్దిగా? రావణాసురుడు అసలు సీతమ్మ తల్లి యొక్క స్వయంవరానికి వచ్చింది అనేది ప్రామాణికమైన విషయం కాదు, మొట్టమొదటి విషయం. రెండవ విషయం ఏమిటి అనంటే, ఒకవేళ అర్థం చేసుకోండి, ఇప్పుడు సీతమ్మ తల్లి లంక వాటిక వెళ్ళటం ఏంటి? సీతమ్మ తల్లిని ముట్టుకుంటేనే రావణాసురుడు బూడిదైపోయే అంత శక్తి సీతమ్మ తల్లి దగ్గర ఉన్నది. కానీ సీతమ్మ తల్లి ఎందుకు ఆ విధంగా రావణాసుడిని ఎలవ్ చేసింది తీసుకెళ్ళడానికి అనంటే, తను ఒక జీవుడిగా ఆచరించి తను కష్టాలు పడి మనకి ఎందుకు భగవంతుణ్ణి వదిలేస్తే మనం ఏ విధంగా కష్టాలు పడతాము అని చూపించడానికి సీతమ్మ తల్లి తను సొంతంగా ఆ కష్టాలను అనుభవించింది. ఒకవేళ అనుకోండి, సీతమ్మ తల్లి కానీ రావణాసుడిని ఒక్క నిమిషంలో సంహరించేసి వచ్చేసింది అనుకోండి, అప్పుడు రామాయణంలో మనకి కేవలం 5 కాండలే ఉంటాయి. ఇంకా 3 కాండలు నిజంగా చెప్పాలంటే సుందరకాండ ఉండదు, యుద్ధకాండ ఉండదు, ఉత్తరాకాండ ఉండదు. కానీ సీతమ్మ తల్లి తను ఒక డివోటీ, ఒక భక్తురాలు లేదా ఒక జీవుడి యొక్క పాత్ర పోషిస్తూ ఎలా ఏ మిస్టేక్ చేస్తే ఏమవుతుంది, మిస్టేక్స్ ఎలా చేయకుండా ఉండేవలను అనేవి నేర్పించి చూపిస్తుంది. హనుమ కూడా చెప్తాడు, అమ్మ వచ్చేసేయి అని అంటే, నేను వచ్చేసాను అనుకో నీతో జనాలందరూ రాముల వారి చేత కాని వాడు అనుకుంటారు. కానీ రాముడి యొక్క శక్తి వల్లే సీతమ్మ తల్లి వెనకాలికి వెళ్ళింది అనే విషయం, రామ వైభవాన్ని కీర్తించేటట్టుగా ఉండాలి అనే ఒక సంకల్పంతోనే సీతమ్మ తల్లి లక్ష్మణుడి యొక్క మాట వినకపోవటం నుంచి ప్రారంభం చేస్తే మళ్ళీ తన అవతార పరిసమాప్తి అయ్యేంత వరకు ఒక జీవుడు చేసే తప్పులు, జీవుడికి ఉండవలసిన లక్షణములు, వీటిని వివరిస్తూ ఉన్నది. ఓకేనా మీనాక్షి మాతాజీ? హరే కృష్ణ, సంతోషం మాతాజీ. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? లావణ్య మాతాజీ, కొత్తపల్లి, హైదరాబాద్. విష్ణు హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్ మాతాజీ. అప్పుడు చెప్పిన సిరీస్ ఇప్పుడు విన్నా గానీ సేమ్ ఫీలింగ్ ప్రభుజీ. అంత ఎలాబరేట్ చేసినా అదే ఫీలింగ్ తెప్పించారు, కొంచెంలో చెప్పినా అదే ఫీలింగ్ తెప్పించారు. చాలా బాగుంది ప్రభుజీ వినడానికి మళ్ళీ. హరే కృష్ణ, హరే కృష్ణ. నేను అమ్మగారిని కలిసాను, టెంపుల్లో చెప్పారా? చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ, హరే కృష్ణ. మాకు కూడా See you in గోవర్ధన్ ఇకో విలేజ్ లో కలుస్తా. బ్లెస్సింగ్స్ ఇవ్వండి ప్రభుజీ, నేను కూడా తొందరలో సేవ చేసుకోవాలి అని. yes మాతాజీ, definitely. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. నెక్స్ట్ అర్చన మాతాజీ, కరీంనగర్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ దండవత్ ప్రణామ ప్రభుజీ. రామాయణం నుండి నేర్చుకున్నవి ఏంటంటే భక్తుల సాంగత్యం ప్రభుజీ. భక్తుల సాంగత్యం వీడకూడదు, గురువు మాటని తిరస్కరించకూడదు అనేది నేర్చుకున్నాం ప్రభుజీ. ఇంతకుముందు రామాయణం విన్నప్పుడు అంటే సుమిత్ర మాత గురించి అంత క్లియర్ గా ఎవరు చెప్పలేదు ప్రభుజీ.
మీరు చెప్పిన తర్వాతనే అర్థమైంది. ప్రభుజీ నెక్స్ట్ మంత్ అయితే 1 ఇయర్ అవుతుంది ప్రభుజీ మీ వినబట్టి. ఓ 1 ఇయర్ అవుతుందా? అవును ప్రభుజీ, జూన్ మంత్ నుండి వింటున్నాను. అమేజింగ్ అమేజింగ్. అంతకుముందు నేను ఎటు బయటకు వెళ్ళేదాన్ని కాదు ప్రభుజీ. ఈ ఈ 1 ఇయర్ నుంచి టెంపుల్స్ కి వెళ్తున్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్. ప్రభుజీ కరీంనగర్ లో సెంటర్ ఉందని మీకు తెలుసా ప్రభుజీ? ఉంది మాతాజీ. నరహరి ప్రభు నరహరి ప్రభు తీసుకుంటారు. టెంపుల్ కి ప్లేస్ కూడా ఇచ్చారు ప్రభుజీ. టెంపుల్ బాలాలయం నేను ఒకసారి మీకు ఫోటో పంపించాను ప్రభుజీ. అవును. అయితే ఒక మాతాజీ అడిగారు కదా, కరీంనగర్ లో సెంటర్ లేదని చెప్పారు. లేదు మాతాజీ. ఒక మాతాజీ అడిగినప్పుడు నేను అన్నా ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది అని అన్నా. అవునవును, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది ప్రభుజీ. ఎస్ మాతాజీ. ప్రజెంట్ అయితే బాలాలయం అయింది ప్రభుజీ. చాలా సంతోషం చాలా సంతోషం మాతాజీ. కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ. వామ్మో ఇంకా ఇంతమంది చేతులు పైన ఉన్నాయి. ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు టైం ఎంత అయింది? 8 అయిపోయింది ఆల్మోస్ట్. మీ అందరి యొక్క అనుభవాలు మంచిగా అయ్యాయి రామాయణం వినటంలో అని మేము భావిస్తూ ఉన్నాం. ఓ బృందావని హరిబోల్. చిన్నపిల్లలు కొంతమంది ఉన్నారు. బృందావని హరే కృష్ణ ప్రభుజీ. హరిబోల్. బృందావని హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ఎలా ఉన్నారు ప్రభుజీ? మేము బాగున్నాం మాతాజీ. హరే కృష్ణ. మీరు మార్నింగ్ జపా క్లాస్ లో చెప్పేది వింటున్నాను, మరియు స్కూల్ లేదు కాబట్టి మిగతా రామాయణం సిరీస్ కూడా వింటున్నాను ప్రభుజీ. వెరీ గుడ్ వండర్ఫుల్. శ్రీహర్ష ప్రభుజీ. హర్షశ్రీ హర్ష లేదా ఈరోజు జపా క్లాస్ లో? లేదనుకుంటా ప్రభుజీ. ఓకే నాన్న చెప్పు. ఇంకా రామాయణంలో నాకు ఇష్టమైన కాండ సుందరకాండ ప్రభుజీ. ఎందుకంటే లంకలో హనుమంతుడు ఎలా ఉంటాడో, ఇంకా అలా హనుమంతుడు రాముడికి వచ్చి ఎలా చెప్తాడో, ఇంకా రాముడు లక్ష్మణుడికి చెప్తాడు కదా ప్రభుజీ, సీత చాలా గట్టిది, నాకన్నా చాలా గట్టిది అని చెప్పే డైలాగ్ నాకు చాలా ఇష్టం ప్రభుజీ. ఇంకా లక్ష్మణుడు కూడా చెప్తాడు కదా ప్రభుజీ రాముడికి, అది సీత గొప్పతనం అన్నయ్య అని చెప్తాడు కదా ప్రభుజీ. అది ఇంకా చాలా బాగుంటుంది ప్రభుజీ. చాలా సంతోషం చాలా సంతోషం నాన్న. హరే కృష్ణ. హర్షని కూడా అడిగినా అని చెప్పు. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. బృందావని ఎప్పటి వరకు మీకు మళ్ళీ హాలిడేస్? 14th వరకు ప్రభుజీ. జూన్ 14th జూన్ వరకా? వెరీ గుడ్ వెరీ గుడ్. సంతోషం నాన్న. హరే కృష్ణ. బృందావని హరి బోల్. మేఘనా మాతాజీ వైజాగ్. తర్వాత సుజాత మాతాజీ, తర్వాత సునీత మాతాజీ. దాని తర్వాత శ్రీకళ మాతాజీ. మేఘనా మాతాజీ, సుజాత మాతాజీ, సునీత మాతాజీ, శ్రీకళ మాతాజీ. తర్వాత మధులిక మాతాజీ, రేణుక మాతాజీ. Hare Krishna Prabhuji, how are you doing? All good? Hare Krishna, by Krishna's blessings. Yes, Mataji. Yeah, I'll just finish it up. Long story short. Actually, me class Feb nunchi we started joining kada. Appu nunchi there are two major things which changed my life. The first thing is అంటే వర్క్ చేయడం వల్ల అమెజాన్ లో నా రొటీన్ అంతా చాలా స్పాయిల్ అయిపోయింది. అంటే నైట్ షిఫ్ట్స్ అండ్ ఆల్. సో బేసికల్లీ ఐఎమ్ ఎన్ ఎర్లీ బర్డ్, నైట్ ఆల్ అస్సలు కాదు.
మార్నింగ్ స్కూల్లో ఉన్నప్పుడే 2:00కి 1:00కి లెగిసి చదువుకోవడం అలా అలవాటు అనమాట. అలాంటిది రొటీన్ స్టాప్ అయిపోయింది. ఏంటి మార్నింగ్ లెగలేకపోతున్నాను. నంబర్ 8:00, 10:00 ఐ యూస్ టు వేకప్. అంటే హెల్త్ బాగోకపోవడం వల్ల రొటీన్ నిద్ర అప్పుడు రాలేదు. అంత అంటే హెల్త్ చాలా స్పాయిల్ అవ్వడం వల్ల అవ్వలేదు. సో నౌ ఆఫ్టర్ జాయినింగ్ ఇంటు యువర్ క్లాసెస్ మీది వినాలి అనే ఉద్దేశంతో ఐ స్టార్టెడ్ వేకింగ్ అప్ ఎట్ 6. ఆ తర్వాత ఇప్పుడు మార్నింగ్ 4:30, 5 లైక్ లేసి షవర్ అన్నీ చేసి అన్ని జపం స్టార్ట్ చేస్తున్నారు. దట్స్ ద వన్ మేజర్ థింగ్ విచ్ ఐ ఫీల్ ఐమ్ ఆన్ ట్రాక్ భక్తిలో. And the second major thing which I wanted to say was 2019 నుంచి we were going through a lot of worse situations. అంటే I don't have any siblings అన్నమాట. I'm the only kid. అలాంటిది అంటే ఫాదర్ కూడా సెకండ్ గ్రేడ్ నుంచి లైక్ వీ డోంట్ హ్యావ్ ఎనీ సపోర్ట్ ఆఫ్ దాట్. సో గ్రాండ్ పేరెంట్స్ తోనే ఉంటున్నాం నాన్న నానితో. అలాంటిది ఐఎమ్ వెరీ క్లోజ్ టు నాన్న. ఫస్ట్ థింగ్ 2019లో మమ్మీ పడిపోవడం 2 years ఐ హావ్ సీన్ హర్. ఎళ్ళని టెంపుల్ లేదు. లిటరల్లీ లైక్ ఐ యూస్ టు క్రై. మంత్స్ ఐ యూస్ టు షివర్ నిద్ర లేకుండా. ఎలా మమ్మీ అలా బెడ్‌లో ఉన్నారు. జస్ట్ బికమింగ్ సో థిన్ హౌ కమ్ లైక్ అని. అది ఐ కుడ్ ఫేస్. After 2 years she was getting better, and then the worst thing happened was losing my nana, which was in 2021. నిన్న కరెక్ట్‌గా 3 years అయింది ప్రభుజీ. అంటే తాతగారు ఇదయ్యి. 2021 May 17లో we lost him, and that was like midnight అన్నమాట, early morning, and I saw him like in our hands he lost his last breath. That literally made me go through a lot of trauma అన్నమాట. Because I had to act like I'm the strongest, because మమ్మీకి నానికి I have to like tell them that I'm strongest. నేను ఉన్నాను అని నేను వాళ్ళకి చూపించాలని లోపల I used to cry. Like even today it feels like yesterday, and still every day there's a time where I actually like ఆ లాస్ ని ఫీల్ అవుతూ ఉంటాను. I felt literally all these years that I'm very alone. ఏంటి ఇలా అవుతుంది, why is this? Because చిన్నప్పటి నుంచి భక్తి అనేది చాలా ఫ్యామిలీలో నేర్పించారు. So now I feel like yeah, there is a reason why actually I'm here, because రామాయణం విన్న తర్వాత మొన్న లాస్ట్ మంత్ I read సుందరకాండ హనుమాన్ జయంతి రోజు. నిన్న సీతానవమిని we never knew like సీతానవమి అని ఒకటి ఉంటది అని. As they also మనసులో అనిపించింది. నిన్న సుందరకాండ కూర్చొని చదివాను. Now like literally now I feel like I'm blessed. Like you are one of the biggest inspiration to show path to the bhakti. Like I feel now like I'm on track, and I'm really thankful and happy that we came to know about your classes. And this is what I can say has literally brought me into the track bhakti. I am Hare not able Krishna. to actually tell or express how I'm feeling. Like literally just my tears and that gratitude. Ante. Hare Krishna. Hare Krishna Prabhuji. Hare Mummy, Krishna. I'm Nivedita Prabhuji. I Hare Krishna. really మీరు ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఐ మిస్ యూ అలాట్. అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లా ఫీల్ అవుతున్నా అసలు. ఐ బికేమ్ ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ ప్రభుజీ. అంటే రోజు ఇంకా మీ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వంటలోని మీ స్పీచెస్ అన్ని వింటూ ఉంటాను అనమాట కుకింగ్ అప్పుడు. తర్వాత నైట్ మాకు ఎర్లీ డిన్నర్ ఐ టోల్డ్ యూ నో ప్రభుజీ, వి ఆల్వేస్ లిసన్ టు యువర్ భారతం అదే రామాయణం, సంపూర్ణ రామాయణం, భగవద్గీత అలా సైమల్టేనియస్ గా వింటున్నారు. ద వే యూ ఎక్స్ప్లెయిన్ ఎక్సలెంట్, అండ్ యూఆర్ రియల్లీ బ్లెస్డ్ చైల్డ్. యువర్ పేరెంట్స్ ఆర్ బ్లెస్డ్. భగవద్గీత కూడా కొన్నాం ప్రభుజీ, ఇంగ్లీష్ తెలుగు కూడా కొన్నాం. యాక్చువల్లీ మాకు పాతది ఉన్నది, బట్ ప్రభుపాదుల వారిది అది తీసుకున్నాం ఇస్కాన్ లోని హ్యాజ్ ఇట్ ఇస్ స్టార్టెడ్. చాలా సంతోషం. చాలా సంతోషం. రియల్లీ మిస్. అసలు బికమ్ సో అడిక్టెడ్ అంటే అన్ని పనులు చేసేసుకొని 7 కల్లా మీరు వచ్చేస్తారని ఆన్ లో పెట్టేసుకో. I don't know how to explain. I'm so happy to talk to you again and again, and we miss you, and I wish you to come to Vizag, Prabhuji. Hare Krishna. Hare Krishna. Hare Krishna. How to contact you, Prabhuji? The display mail picture kuda of pettam, Radha and Prabhuji. Krishna is so beautiful. Really put Meghna. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు రాధా. థ్యాంక్ యూ. అమ్మమ్మ ఒకసారి నమస్తే చెప్తారంట ప్రభుజీ. సో సారీ సిస్టర్ అనేది. హరే కృష్ణ హరే రామ. హరే కృష్ణ. హరే కృష్ణ. సాష్టాంగ ప్రణామ నమస్కారం గురూజీ. మిమ్మల్ని చూడాలని ఉంది. మాకు గురువుగా కూడా ఆయన ఉంది, కానీ మరి ఏమో నాకు అవుతుందో లేదో. Guruji, you are my daughter's guru because she doesn't have a guru, Prabhuji. For all of us.
తప్పకుండా మేము వస్తాం. మిమ్మల్ని మిమ్మల్ని కలవడానికి వస్తాం మేము. చాలా ఓ సంతోషం మోస్ట్ వెల్కమ్. చాలా సంతోషం గురూజీ. జాగ్రత్త, మీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగే గురూజీ. హరే చాలా కృష్ణ. సాష్టాంగ ప్రణామములు గురూజీ. మీకు పదే మీకు మా ప్రణామాలు. మీరు చెప్పాక మీరే గురువు మాకు. మీరు మాకు ఏం చెప్ప. చాలా సంతోషం గురూజీ. మీకు మాట్లాడాలని ఉంటది కానీ మీరు చాలా బిజీగా ఉంటారు, అందుకే మరి అవ్వట్లేదు. సంశయిస్తున్నాం. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే హరే కృష్ణ గురూజీ. నెక్స్ట్ సుజాత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సుజాత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. బాగున్నారా ప్రభుజీ? మాకైతే ఎక్సైట్మెంట్. ఇంకా 2 days మిమ్మల్ని కలుస్తాము. అది చాలా హ్యాపీగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. రామాయణం గురించి చెప్పాలంటే ప్రభుజీ చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. అరే ఏముంది, ఇలా సీతను తీసుకుపోతారు రావణాసుడు అని కథలు వింటూ ఉన్నాం ప్రభుజీ. కానీ మీరు చెప్పిన రామాయణం వింటే ప్రభుజీ ఎన్ని క్వశ్చన్స్ ప్రభుజీ. ప్రతి ఒక్కరి గురించి ఒక్కొక్క పాయింట్ మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలని ఎన్ని చెప్పారు ప్రభుజీ. అసలు హనుమంతుడి గురించి, జటాయు గురించి, సుగ్రీవుడి గురించి, విభీషణుడి గురించి. మీరు ఒక మాట అన్నారు ప్రభుజీ విభీషణుడి గురించి. ఎవరి దగ్గర లేని ఆయుధం, తిరుగులేని ఆయుధం విభూషుడి దగ్గర ఉంది. అది ఏమిటంటే 2 చేతులు జోడించి నమస్కారంతో రాముల వారి దగ్గరికి వెళ్తే ఆయన ఆలింగనం చేసుకుంటారని. అసలు ఆ పాయింట్ ప్రభుజీ అది మీరు చెప్పేటప్పుడు ఎంత బాగా చెప్పారు ప్రభుజీ. అసలు గురువు ఎంత ప్రాధాన్యత చెప్పారు. శబరి గురించి అలాగే చెప్పారు ప్రభుజీ. ప్రభుజీ జటాయువుకు అంతిమ సంస్కారాలు చేస్తారు కదా రాముల వారు, వాళ్ళ తండ్రికి కూడా చేయలేదు. అట్లాగే ఇంకొకరికి కూడా చేస్తారు కదా ప్రభుజీ, గుర్తు రావట్లేదు. మీరు చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ, వినిపిస్తుంది. జటాయువుకు అంతిమ సంస్కారాలు చేశారు కదా రాముల వారు, ఇంకొకరికి కూడా చేశారని చెప్పారు కదా ప్రభుజీ. అయ్యో రాక్షసుడు ఇంకొకరు ఎవరు అన్నారు ప్రభుజీ. ఒక రాక్షసుడికి కూడా చేస్తారు. రాముల వారు యాక్చువల్ గా ఎవరెవరిని సంహరించిన వాళ్ళందరికీ అంత్య సంస్కారాలు చేయిస్తారు. రావణాసుడి అంత్య సంస్కారాలు కూడా చేయిస్తారు రాముడే. విభీషణుడు చెయ్యను అని అంటాడు, కానీ రాముడు అంటాడు చెయ్యాల్సిందే అన్నయ్య, నువ్వు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అని రావణాసుడికి కూడా చేయిస్తారు దగ్గరుండి. అక్కడ సుమిత్ర క్యారెక్టర్ గురించి కూడా ఎంత, సుమిత్ర అంటే రాముల వారిని ఎక్కువ ప్రేమిస్తుందని ఎవరికే తెలుసు ప్రభుజీ, కైకేయ అంతా. కానీ లక్ష్మణునికి అరణ్యానికి వెళ్ళేటప్పుడు నువ్వు నాకెందుకు చెప్తావు, నన్ను సీతమ్మలో చూసుకో, రాముల వారిని దశరథుని రాముల వారి చూసుకో, అయోధ్యను అటవీ అదే అరణ్యంలో చూసుకొని ఎంత బాగా చెప్తారు ప్రభుజీ. ఇంకా లక్ష్మణుడు అంటే ఎనలేని ఐశ్వర్యం అని చెప్తారు. శత్రుఘ్నుడు అంటే కామ క్రోధ లోభాలకు రామ భక్తులను ఎవరు వద్దంటారు వాళ్ళకి శత్రువు అని చెప్తారు ప్రభుజీ. రాముల వారు అంటే మర్యాద పురుషోత్తముడని, ఆనందాన్ని ఇచ్చేవారని, 16 గుణాలు కలవారని. అసలు ప్రభుజీ ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి ప్రభుజీ. లాస్ట్ కు వనదేవతకు కూడా ఆయన సేవ ఇచ్చారు కదా ప్రభుజీ. భరత మహారాజు వెతుక్కుంటూ వస్తుంటే దారిలో ఉండే ముళ్ళులు తీసేయమ్మా, నాకు కుర్చుకున్నాయని తెలిస్తే ఇలాంటి ప్రభుజీ అసలు చెప్తుంటే ఒక్కొక్క క్యారెక్టర్ గురించి అలాగే గుర్తుండిపోయినాయి. కానీ ఎంతో మంది దగ్గర మేము విన్నాం ప్రభుజీ, ఇంత గుర్తయితే ఎప్పుడు పెట్టుకోలేదు. అసలు మీ పాదాలకైతే శతకోటి వందనాలు ప్రభుజీ. అసలు మీ సాంగత్యం దొరికినందుకు మేము ఎంత అదృష్టం చేసుకున్నామో అనిపిస్తుంది ప్రభుజీ. ఎప్పుడైనా హెల్త్ బాగలేదు అంటే మీది పెట్టుకుంటే లెక్చర్ అయిపోయి ప్రభుజీ, అదేదో ఒక బూస్ట్ ఎనర్జీ ప్రభుజీ, అంతే. ఇంకా మాకు ఇంకా ఏం ఉండదు ప్రభుజీ. ప్రతిరోజు మీ లెక్చర్స్ వినకపోతే ఏదో ఒకటి అస్సలు ఉండదు. మీరు చేసే చిన్న చిన్న రీల్స్, మొన్న తేనెటీగ గురించి చెప్పారు, ఒక తాళం చెవి గురించి చెప్పారు. ఆ తాళం చెవి లాగా మీరు మారేది ఎప్పుడు ప్రభుజీ అనేది ఆ భగవంతుని కోరుకుంటున్నాను ప్రభుజీ. అంత ఓపిక ఓర్పు మాకు రావాలా, ఆ సహనం రావాలా అని. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకా మాట్లాడితే దండిగా ఉన్నాయి ప్రభుజీ, ఇంకా చాలా మంది ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు. మీ తల్లిదండ్రులకైతే పాదాభివందనాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద్ ప్రణామ్. శ్రీ శ్రీల ప్రభుయా. ఎలా ఉన్నారు ప్రభుజీ? ఓకే ప్రభుజీ. యాక్చువల్లీ నా అంటే థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. ఇంత మంది యూత్ ని అట్రాక్ట్ చేస్తున్నారు.
అంటే నాకసలు అంటే నేను మాటల్లో చెప్పలేననమాట. బట్ ఇది ఎలా ఉంది అంటే నాకు ఒక్కొక్కసారి అసలు ఇప్పుడున్న జనరేషన్స్‌కి ఒక ఫ్యామిలీ ఎలా ఉండాలి? దాని రిలేషన్స్ అంటే ఫ్రెండ్స్‌తో కానీ ఎవరితో అయినా కానీ అసలు రిలేషన్ ఎలా మెయింటైన్ చేయాలి? సిబ్లింగ్స్‌తో ఎట్లా ఉండాలి? అంటే మీరు చెప్తున్న రామాయణం కానీ, అసలు మీ ప్రవచనాలు ఏది విన్నా కూడా ఎవరితో అసలు ఎలా ఉండాలి అన్నది ఇప్పుడున్న మనం ఈ కలియుగంలో అంటే మెయిన్‌లీ మా జనరేషన్స్, మా నెక్స్ట్ జనరేషన్స్‌కి వాళ్ళకి ఎలా డీల్ చేయాలో కూడా తెలవట్లేదు ప్రభుజీ. నాకు ఎలా అనిపిస్తుందంటే వీళ్ళని అందరిని కూర్చోబెట్టి బలవంతంగా ఒక్క క్లాస్ అన్నా మీరు వినిపించాలి అనుకుంటూ ఉంటానన్నమాట. ఒక్కసారి విన్నారంటే ఇంక వచ్చేస్తారు వీళ్ళు. కానీ ఆ ఒక్కసారి వినటం కష్టము అనిపిస్తుంది. కానీ ఎవ్రీవన్ షుడ్ అంటే ఇప్పుడున్న జనరేషన్ కి ఇది సో ఇంపార్టెంట్ అనిపిస్తుంది అనమాట. అంటే ఇట్ ట్యూన్స్ యువర్ మైండ్ హౌ యూ కెన్ లీడ్ యువర్ లైఫ్ ఇన్ సచ్ ఏ బ్లిస్ఫుల్ వే అనిపిస్తుంది ప్రభుజీ. అండ్ మీ రామాయణం వింటున్నప్పుడల్లా అసలు ఎన్ని అందరూ చెప్పినట్టు ఎన్ని తెలియని విషయాలు తెలిసినాయి అంటే నాకు అసలు నేను మీ రామాయణంలోకి మీ క్లాస్ లోకి ఎట్లా వచ్చాను అంటే నాకెందుకో తెలియకుండా సుందరకాండ చదవాలి అనిపించింది అనమాట. అది ఎలా అంటే ఒక 1 మంత్ నుంచి నాకు సుందరకాండ చదవాలి. నా దగ్గర అసలు రామాయణం సీరీస్ కూడా లేదు. సుందరకాండ చదవాలి చదవాలి అని అనుకుంటూ ఉంటే ఒక తెలిసిన నాకన్నా చిన్నతను మా ఇంటి దగ్గరే ఉండేవాడు. చిన్నప్పుడు అందరం కలిసి ఆడుకున్నాం అన్నాడు. 5 years నాకన్నా చిన్న అబ్బాయి. తన్ని అడిగితే తను ఒక బుక్ పంపించాడు సుందరకాండ. అయితే దాంట్లో తను చెప్పాడు అనమాట. ప్రారంభ శ్లోకాలు ముగింపు శ్లోకాలు ఉంటాయి, నువ్వు ఇట్లా చదవాలి అని. అది అలా చదువుతూ ఉంటుంటే నేను మీ క్లాస్ లోకి వచ్చాను అనుకోకుండా. అలా జాయిన్ అయిన తర్వాత మీరు మళ్ళీ రామాయణం స్టార్ట్ చేశారు. నేను యాక్చువల్ గా అంటే అంతా నాకు ఎందుకు ఇలా కనెక్ట్ అవుతుందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేను సుందరకాండ లాస్ట్ అధ్యాయం ప్రభుజీ రేపు అంటే నేను యాక్చువల్ గా నేను మా ఫ్రెండ్ కి చదివి చెప్తున్నాను. తనకి తెలుగు చదవటం కష్టమని. తనకి చెప్తూ ఉంటే నాకు తెలియకుండానే మా అక్క, మా మామయ్య, మా అక్క వాళ్ళ ఇంకా 2 సిస్టర్స్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. సో రోజు మార్నింగ్ రోజు సుందరకాండ చదివి అంటే ఒక 10 శ్లోకాల్లో ఒక 15 శ్లోకాల్లో చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్టార్ట్ చేశాను. మళ్ళీ మీ క్లాస్ వింటుంటే అసలు ఎన్ని విషయాలు తెలుస్తున్నాయో నాకు ఎలా అనిపించిందంటే భగవంతుడే మిమ్మల్ని పంపించాడేమో అనిపించింది ప్రభుజీ. అండ్ యాక్చువల్లీ యూ షుడ్ అంటే యువర్ మోటివేటింగ్ సో మెనీ యూత్ అంటే సో మచ్ యూత్ ఇస్ గెటింగ్ మోటివేటెడ్ బై యువర్ లెక్చర్స్ యాక్చువల్లీ. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రే టు కృష్ణ యూ షుడ్ మోటివేట్ ఈవెన్ మోర్ ప్రభుజీ. ఈ అప్కమింగ్ జనరేషన్ ఎవ్రీవన్ షుడ్ ఫాలో దిస్ అని అనిపిస్తుంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. నేను మీ టైం ఎక్కువ తీసుకోదలుచుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. రేణుకా మాతాజీ, శ్రీకళా మాతాజీ. హరే కృష్ణ ప్రభు, దండవత్ హరే ప్రణామ్. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇది రామాయణంలోనే చెప్తాను ప్రభు. నేను మొన్న మెన్షన్ చేశారు మీరు, అది రాముణ్ణి తీసి పక్కన పెట్టడం మీరు చేశారు చూడండి. దాంట్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, సేమ్ మీకెలాగా అది ప్రవచనాలు మీరు చెప్పారు కదా, తమిళ్ వాళ్ళు గురువు గారు చెప్పింది మీరు విని అర్థం చేసుకున్నారని. సేమ్ థింగ్ నాకు అయ్యిందనమాట. సేమ్ నాకు అది కొంచెం ఉండాలి లోపల డౌట్. మీ ప్రవచనాలతోటి అంటే రామచంద్రమూర్తిని కంప్లీట్ గా యాజ్ భగవంతుడు యాక్సెప్ట్ చేయగలుగుతున్నాను అంటే మీ ప్రవచనాలతోనే. సేమ్ థింగ్స్ అంటే మీరేమో విగ్రహాన్ని పక్కన తీసి పెట్టారు, కానీ అది లోపల మనకి ఎప్పుడైతే అక్కడ దర్శనం చేసుకోవడానికి వెళ్తామో రాముల వారిని, ఆ ఫీలింగ్ ఉంటుంది ప్రభుజీ. కొంచెం అయ్యో అడవులకు పంపించేశారు సీతమ్మ వారిని, ఎందుకు ఇలా జరిగింది అనేసి. కానీ మీరు ఈ ఫుల్ సిరీస్ లో చెప్పిన దాంట్లో నాకు అది తెలియకుండానే అర్థమైంది. అంటే ఎలాగా వాళ్ళిద్దరూ కూడా మనకి పరమాత్మ యొక్క శక్తి కాబట్టి వాళ్ళు మనకి అంటే వాళ్ళ సంతానం, మన అందరం వాళ్ళ సంతానం. సో మనకి తెలిసేటట్టుగా మన గురించి వాళ్ళు అన్ని కష్టాలు పడ్డారు అంటే అప్పుడు నాకు మీరు
చేసిన యాక్ట్ అది బాగా నచ్చింది ప్రభుజీ ఆ థింగ్. తర్వాత ఇంకోటి జితక్రోధ దగ్గర మీరు చెప్పారనమాట. రాముడు ఆ సముద్ర ఇది చేసేటప్పుడు కోపాన్ని పిలిచి తెచ్చుకుంటారు అనేసి. అక్కడ డిఫరెన్స్ నాకు అర్థమైంది అనమాట. ఇప్పుడు మనము భగవద్గీత, భాగవతం అవి చదివేటప్పుడు అక్కడ చెప్తూ అక్కడ ప్రతి చోట ప్రభుపదుల వారు మెన్షన్ చేస్తారు. మామూలు జీవులకి పరమాత్మ అవతారం తీసుకొని రావడానికి డిఫరెన్స్ ఉంది అనేసి. అది నాకు స్టార్టింగ్ లో అర్థం అవ్వకపోయేది, కానీ ఆ పోర్షన్ లో మీరు ఎప్పుడైతే చెప్పారో అప్పుడు అర్థమైంది అనమాట. ఏంటంటే కంప్లీట్లీ పరమాత్మ కంట్రోల్లో ఉంటుంది, కానీ ఆయన అవతారం తీసుకొని మనలాగా యాక్ట్ చేస్తారు. అది ఇంకా డిఫికల్ట్. అలాంటి పోర్షన్ ని మన శ్రీరామచంద్రమూర్తి అందరూ కంప్లీట్ ఆయన పరమాత్మ ఏ అవతారం తీసుకుంటే ఆ రకంగా వచ్చి మనల్ని ఎప్పుడైనా సరే మనల్ని ఉద్ధరించడానికే, ఇంకా అంతే. అలాగా ఆ 2 పాయింట్స్ బాగా తెలిసాయి ప్రభుజీ. ఈరోజు మీరు మా ఇంటి దగ్గరికి వస్తున్నారు, సో కలుస్తాను ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీకళ మాతాజీ లాస్ట్. శ్రీకళ మాతాజీ తర్వాత ఇంకా మళ్ళీ మనం ఈ రోజు విషయాల్ని మనం పూర్తి చేసుకుందాం. శ్రీకళ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. దండవాద్ ప్రణామం ప్రభు. బాగున్నారా? దండవత్ ప్రణాం. దండవత్ ప్రణాం ప్రభుజీ. 2 ఏండ్లు అవుతుంది ప్రభుజీ లింక్ కదా, కృష్ణ కథామృతం ఒక మాతాజీ నాకు లింక్ పెట్టి, నాకు అసలు ఎప్పుడు ఓపెన్ చేసుకునేది తెలియదు ప్రభు. ప్రతిసారి ప్రతిరోజు చూసేదాన్ని, ఎలా ఓపెన్ చేస్తే ఎవరిని అడిగినా రాదు రాదు అనేవాళ్ళు. అసలు భలే ఏడ్చేదాన్ని ప్రభుజీ. ఎలా వినడము ప్రభుజీ ప్రవచనాలని చాలా బాధపడేదాన్ని ప్రభుజీ. జనవరి రోజే ఫస్ట్ నేను ఓపెన్ చేసుకొని రామాయణం వినడం ప్రభుజీ. చాలా ఆనందం అనిపించి భలే ఏడ్చినాను ప్రభుజీ. అబ్బా ఎంత అదృష్టం, నాకు రామాయణం వినే భాగ్యం కలిగిందని ఆ రోజు నుండి కంటిన్యూ అవుతున్నాను ప్రభుజీ. ఇంకా ఏ ఒక్క రోజు కూడా మిస్ చేసుకుంటలేను. ఇంకా ఇది నా అదృష్టం అనుకుంటున్నాను ప్రభు. చిన్నప్పటి నుంచి లవకుశ సినిమా చూసి రామాయణం అంటే బలిష్టం ప్రభుజీ. నాకు ఆ సినిమా చూడడం వల్ల రాములవారు అంటే ఏందనేది చాలా ఇష్టం. అసలు ఎన్నిసార్లు చూశాను ఆ సినిమా. అట్లా ఇష్టంతో రాములవారి బుక్కులు చదవడం గాని, సినిమా చూడడం గాని, లవకుశ అట్లా గాని, మీ ప్రవచనాలు విన్నాను ప్రభు. అన్ని విన్నాను యూట్యూబ్ లో. ప్రతి ప్రవచనాలు విన్నాను. మీ మెసేజ్ భలే ఉంటది ప్రభుజీ. ప్రతి మెసేజ్ భలే పెడతారు. కృష్ణుని ఇంట్లో పెట్టుకుంటే ఎలా అనేది, నైపు గురించి గాని, ఇంకా ఏంది సెల్ ఫోన్ గురించి కానీ, ప్రదక్షిణ గురించి కానీ, మీ మెసేజ్లు భలే ఉంటాయి ప్రభుజీ. ప్రతిదీ వింటాను ప్రభుజీ. చాలా అసలు అమ్మ నాన్న గారిని పాదాభివందనం చేయాలా. మా కోసమే మిమ్మల్ని జన్మ ఇచ్చారు ప్రభుజీ. మాలాంటి వాళ్ళను మార్చడానికి. మీకు తెలుసో లేదో ప్రభుజీ, మీకు తెలియకుండానే మీ భక్తులు, మీ అభిమానులు కొన్ని లక్షల మంది ఉన్నారు ప్రభుజీ. మాకు తెలుసు అసలు మీకు ఎంత అభిమానం ఉన్నారని. మా ఇస్కాన్ లో కూడా ప్రతి ఒక్కరు మీ ప్రవచనాలు వింటారు ప్రభుజీ. అందరు చెప్తుంటారు, ప్రణవానంద ప్రభు మీతో మాట్లాడతారా, మీరు లింక్ లో ఉన్నారా, నాకు పెట్టండి అని చాలా మందికి మీ మెసేజ్ అది మీ జూమ్ లింక్ పెట్టాను ప్రభుజీ. ఇప్పుడు లైన్ లో ఉన్నారు చాలా మంది, అందరికి ఇచ్చాను నేను. అడిగిన వాళ్ళందరికీ మీ జూమ్ లింక్ పెట్టాను ప్రభుజీ. ఇప్పుడు మన లైన్ లో వింటున్నారు అందరు, చాలా మంది వస్తున్నారు, అందరికి చెప్తున్నాను. అసలు ధన్యవాదం ప్రభుజీ. మీరు మీలాంటివి వాళ్ళు అసలు చాలా ఆనందం అనిపిస్తారు ప్రభుజీ. మీరు చెప్పే ప్రవచనాలు గాని ప్రభుజీ. ఈ నెల 24కు నా కొడుకుది పెళ్లి రోజు ఉంది ప్రభుజీ. అక్కడికి వచ్చినాక అమౌంట్ కడతాను. మీ అందరి బ్లెస్సింగ్ ఉండాలి. జగన్నాథుంది మీది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. త్వరలో మిమ్మల్ని కలుస్తున్నామని చాలా ఆనందం ఉంది ప్రభుజీ. ఆ జగన్నాథుని చూస్తామని, మిమ్మల్ని కలుస్తామని, మేము లైవ్ లో మీ ప్రవచనాలు వింటామని చాలా అసలు ఎప్పుడెప్పుడు ఆ 21 వస్తుందని ఎదురు చూస్తున్నాం ప్రభుజీ. కానీ మీకు ఒక డిసప్పాయింటింగ్ న్యూస్ చెప్పనా? చెప్పు ప్రభు. ఏమి? మా ఆశ్రమంలో జగన్నాథుడు లేడు. అదే కృష్ణుడే జగన్నాథుడు కదా ప్రభుజీ. అక్కడ ఓన్లీ జగన్నాథుడు అంటే రాధా జగన్నాథుని బృందావన్ బిహారీ, రాధా మదన్ మోహన్ ఉన్నాడు. కానీ ఒక చిన్న జగన్నాథుడు మాత్రం కిచెన్ లో ఉన్నారు. ఆయనను ఉన్నాలే చూడాలి. ప్రభుజీ. మాకు జగన్నాథుడే కృష్ణుడే. కృష్ణుడి కోసమే మీరు ఇంకా వస్తున్నాం మా ప్రభుజీ. ఆలయంలో పెద్ద జగన్నాథుడు ఉన్నాడనే ఎక్స్పెక్టేషన్ లో వస్తున్నారేమో అని నేను ముందే చెప్తాను. లేదులే ప్రభుజీ, లేదు.
జగన్నాథుని ఈడ చాలా కర్నూలులో దర్శనం చేసుకుంటాం, అక్కడ కృష్ణ పరమాత్ముని దర్శనం చేసుకోవాలి, రాధాకృష్ణుని దర్శనం చేసుకోవాలని ఎప్పుడెప్పుడు 21 వస్తుందా, ఎప్పుడెప్పుడు మండే వస్తుందా, చాలా ఎప్పుడెప్పుడు సంతోషం, పోతుందా అని చాలా చాలా సంతోషం, ఆనందంగా ఉన్నాం ప్రభుజీ. ప్రభుజీ చాలా సంతోషం మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మళ్ళీ 8:30 అయిపోయింది ఈ రోజు. మళ్ళీ 2 గంటలకు మళ్ళీ మమ్మల్ని చూడాల్సి వస్తుంది మీకు. కాబట్టి ఈ రోజు త్వరగా మనం పూర్తి చేద్దాం. లేకపోతే మీకు అనిపిస్తుంది ఏంటి ప్రభుజీ రోజంతా శనివారం అంతా శని పట్టుకున్నట్టు ఇలానే ప్రొద్దు నుంచి రాత్రి దాకా ఉంటాడా అని అనిపిస్తుంది. కాబట్టి దానికంటే మంచిది త్వరగా నేను వెళ్ళిపోతాను. దాని తర్వాత మీరు మళ్ళీ 2 గంటలకు చూడాలి. మళ్ళీ హైదరాబాద్ లెక్చర్కి వచ్చేవాడైతే మళ్ళీ సాయంత్రం పూట భరించాలి. కాబట్టి కొద్దిగా త్వరగా మనం ముగించేసుకుందాం. రేపటి నుంచి మనము శ్రీ చైతన్య మహాప్రభు యొక్క బోధనలు ఒకసారి స్క్రీన్ మనం నార్మలైజ్ చేయొచ్చా? శ్రీ చైతన్య మహాప్రభు యొక్క బోధల్ని మనం ఇది చేసుకుంటూ ఉన్నాం, చెప్పుకోబోతూ ఉన్నాను రేపటి నుంచి. శ్రీ చైతన్య మహాప్రభు బోధామృతం అనే పుస్తకం మీ దగ్గర లేకపోతే ఏం కంగారు లేదు, మనం ప్రతిరోజు కూడా స్క్రీన్ పైన చూపిస్తాం. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పుస్తకం యొక్క మహాత్మ్యం ఏంటో ఈరోజు అర్థమైంది కదా మనకి. కాబట్టి అదే విధంగా మనం ఉండేటట్టుగా మనము రేపు ప్రొద్దున నుంచి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పుస్తకం స్క్రీన్ పైన చూపిస్తూ ఉంటాం. ఒక్కొక్క డివోటీ నాకు తెలుగు చదవటం అంత బాగా రాదు కాబట్టి ఒక్కొక్కళ్ళని అడుగుతాను, నేను ర్యాండమ్ గా ఎవరినో ఒకరిని పిలుస్తాను, మీరు చదవడానికి ప్రయత్నం చేయండి, దాని తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మనకి నరసింహ చతుర్దశి రోజు నుంచి నరసింహారతి కూడా మనం ప్రారంభం చేసుకుంటాం మన జపా గ్రూప్ లో. ఇప్పుడు శిక్షాష్టకం చెప్పుకుంటున్నా, నరసింహ చతుర్దశి నుంచి నరసింహారతి కూడా మనం ప్రారంభం చేసుకోబోతున్నాం జపా గ్రూప్ లో. దాని తర్వాత మళ్ళీ మనకి గురు పూర్ణిమ నుంచి గురువాష్టకాన్ని కూడా మనం ప్రారంభం చేస్తున్నాం. తర్వాత కృష్ణాష్టమి నుండి మనము తులసి హారతి కూడా మనం ప్రారంభం చేసుకోబోతున్నాం. కాబట్టి మనకి అన్ని ప్రారంభం అవుతాయి. రాధాష్టమి నుంచి మనం 10 offenses. కాబట్టి మొత్తం మార్నింగ్ ప్రోగ్రామ్ అంతా మీకు ఇక్కడే అవుతుంది. అలా అని గుడికి వెళ్ళకూడదని కాదు, గుడికి వెళ్ళలేని వాళ్ళ కోసం అని ఇక్కడ ఇది ఒక ఆన్లైన్ గుడి అన్నమాట మీ అందరి కోసం. హరే కృష్ణ. మళ్ళీ ఈ రోజు మధ్యాహ్నం పూట 2 గంటలకి మనకి ప్రవచనం ఉన్నది. జాగ్రత్తగా గమనించి నారద భక్తి సూత్రములు ముందు ప్రవచనములకి మీరందరూ చక్కగా విని ఉంటారు అని ప్రార్థన చేస్తున్నాం. అలానే మనకి వనస్థలిపురంలో ఈరోజు సాయంకాలం పూట ప్రవచనం ఉన్నది. రేపు ప్రొద్దున మియాపూర్లో ప్రవచనం ఉన్నది. రేపు సాయంత్రం కొత్తపేటలో ప్రవచనం ఉన్నది. దాని తర్వాత మళ్ళీ గోవర్ధని విలేజ్ యాత్ర. దాని తర్వాత మళ్ళీ ముందు మళ్ళీ ఎలా స్కెడ్యూల్ ఉందో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై.